ఓం గం గణపతియే నమః. ఓం గం గురుభ్యో నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి భక్తజనులందరికీ కూడాను అమ్మవారి యొక్క శుభాశిస్సులు కలగాలని, అవ్యాజ్యమైనటువంటి కరుణ కలిగినటువంటి అమ్మవారి ఆశీస్సులు మీకు పొందాలని అభిలాషిస్తూ ఈ వారం వారరాశి ఫలాలని ప్రారంభిస్తున్నామండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు జూలై మాసము 12వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు ఏ విధమైనటువంటి ఫలాఫలాలని గ్రహాలు అందించబోతున్నాయి, శాస్త్రోక్తంగా గ్రహ ఆచారము గ్రహచారము బట్టి గ్రహ గోచారం అనేది ఏర్పడింది కనుక ఈ వారంలో 16వ తేదీ సూర్య భగవానుడు ఉదయం 8:38 మిథునము నుంచి కర్కాటకంలోకి గోచారం చేయబోతున్నారండి. ఇది విశేషంగా మనం చెప్పుకోవాల్సినటువంటి ఈ వారరాశి ఫలాల్లో రవి యొక్క గోచారాన్ని చెప్పవచ్చు. అయితే ప్రతి వారం కూడాను మనం ఒక జ్యోతిష్య పరిశీలన చేస్తుంటామండి, ఒక జాతకాన్ని తీసుకొని. ఆ విధంగా చూసినట్లయితే ఈ వారంలో ధనిష్ఠా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఒక చిన్న చిట్కాని తెలియజేయబోతున్నానండి. అదేమిటంటే వారి యొక్క సక్సెస్కి చాలా ఉపయోగపడే నక్షత్రం వచ్చి ఏమిటంటే ధనిష్ఠా నక్షత్రానికి శతభిష నక్షత్రం అనేది సంపద తారగా రావడం అనేది జరుగుతుంది. ఆ రోజున మీరు ఏ పని చేసినా కానీ సక్సెస్నే మీరు పొందుతారు. అలాగే రోజు కూడా మీరు అన్ని విషయాల్లో విజయాన్ని పొందాలంటే మీరు ద్రాక్ష పండ్ల గుత్తిని చూడాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిరోజు మనం ద్రాక్ష పండ్ల గుత్తిని ఫ్రెష్గా చూడలేకపోయినా కానీ ఇప్పుడున్నటువంటి గూగుల్లోకి వెళ్ళి మనం చూసినట్లయితే ద్రాక్ష పండ్ల గుత్తి ఇమేజ్ అనేది మీరు వాల్పేపర్గా పెట్టుకొని మీ సెల్ ఫోన్ ఆన్ చేసిన వెంటనే ఆ ద్రాక్ష పళ్ళ గుత్తి కనబడేట్లుగా కానీ చేసుకుంటే తెల్లవారుతో లేచిన వెంటనే దాన్ని చూసి మీరు ప్రయాణం చేయండి, మీ పనిని ప్రారంభించండి, అన్నిట్లో సక్సెస్ ఉంటుంది. అలాగే ద్రాక్ష పళ్ళ గుత్తిని తిన్నా కానీ లేదా చూసినా కానీ, లేకపోతే మీరు ఒకవేళ ఏదైనా ఒక వాహనాన్ని కలిగి ఉంటే ఆ వాహనానికి కావాల్సినటువంటి కీ చైన్గా ఈ ద్రాక్ష పళ్ళ గుత్తిని ఉపయోగించినా కానీ, అంటే మామూలుగా ప్లాస్టిక్గా కానీ మెటల్గా ఉపయోగించినా కానీ మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ఒక్క విషయాన్ని మీరు చేసి చూడండి, అద్భుతమైనటువంటి ఫలితాలని ధనిష్ఠా నక్షత్రం వారి జీవితంలో పొందుతారండి. ఇలాంటి అనేకమైన టిప్స్ అనుకోండి లేదా రహస్యాలు అనుకోండి, వాటి గురించి ప్రతి వారం కూడా మీకు అందజేయడానికి నేను సంతోషిస్తున్నానండి. ఇప్పుడు మేషరాశి గురించి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి. మేషరాశికి చెందినటువంటి వారికి ఈ వారము ఒక అద్భుతమైనటువంటి ఫలితాలని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారండి గ్రహాలు. అయితే ఇక్కడ మేషరాశి వారు ముఖ్యంగా అశ్విని, భరణి, కృత్తిక పాదం, మేషం అన్నట్లుగా 3 నక్షత్రాలకు చెందిన వారుగా ఉంటారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు కంపల్సరీగా ఈ వారము తెలియజేయాలి. అదేమిటంటే మీ యొక్క జీవితంలో కని విని ఎరుగునటువంటి సుఖశాంతుల్ని మీ యొక్క భర్త ద్వారా పొందే అవకాశము అమ్మాయిలు అంటే స్త్రీలకైతే ఉందండి. ఈ వారం అంతా కూడాను స్త్రీలకి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని గ్రహాలు అందిస్తున్నాయండి. అందులో ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఈ మేషరాశి వారికి ధైర్యం అధికం అవ్వడము, ఏ పనినైనా సాధించాలన్నటువంటి ఒక దృఢ సంకల్పం అనేది కలుగుతుందనడంలో కూడా సందేహం లేదు. అయితే మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడాను ఇతరులకి చాలా ఆకర్షణీయంగా ఉండబోతుందండి ఈ వారంలో. విశేషించి చెప్పినట్లయితే ఇక్కడ రవి భగవానుడు 16వ తారీఖు నుండి కర్కాటంలోకి వెళ్ళడం కూడా జరిగింది కనుక విద్యార్థులుగా ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయండి. అలాగే సంతానానికి చెందినటువంటి అధిపతి అయినటువంటి రవి భగవానుడు ఇప్పుడు 4వ స్థానంలో ఉండడం వల్ల మీ సంతానానికి కూడా అనుకూలంగా ఉండడం అనేది సంభవించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి.
అయితే బుధ భగవానుడు ఇక్కడ వక్రించి ఉండడము, మిథునంలో సంచరించడం వల్ల మీకు జ్ఞానము మీరు అనుకున్నటువంటి దానికంటేనే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. మీరు అతిగా ప్రవర్తించడం అనేది ఉంటుంది. అది కొంతమందికి చికాకుని కూడా కలిగిస్తుందండి. అయితే చంద్ర భగవాన్ యొక్క సంచారాన్ని మనం చూసినట్లయితే ఈ వారంలో మీనంలోను, మేషరాశిలోను, అలాగే వృషభ రాశిలోను సంచరించడం అనేది మనము కంపల్సరీగా చూస్తామండి. అయితే ఏ ఏ రోజులు మీకు బాగా అనుకూలంగా ఉందని చూసినట్లయితే 14వ తేదీ, 15వ తేదీ, 16, 17, 18 తేదీలు చాలా అద్భుతంగా ఉండడం అనేది చంద్రుడు మీకు అవకాశాన్ని ఇస్తున్నాడండి. దీన్ని ఉపయోగించి మీరు ముందుకెళ్ళొచ్చు. కాకపోతే మీరు చేస్తున్నటువంటి వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ కొన్ని వింతైనటువంటి ఎక్స్పీరియన్స్ మీరు చూడడం అనేది జరుగుతుంది. ఇన్నాళ్ళుగా మీకు అణిగి మణిగి పనిచేస్తున్నటువంటి మీ దగ్గర ఉన్నటువంటి భృత్యులు అంటే సేవకులు కూడాను మిమ్మల్ని ఒక పురుగును చూసినట్టుగా చూడడం జరుగుతుంది. అందువల్ల ఏమవుతుందంటే ఇన్నాళ్ళుగా మనం ఎంతో వాళ్ళకి చేశాము కానీ వాళ్ళకి కొద్ది కానీ విశ్వాసం అనేది లేకుండా పోయింది అన్నటువంటి ఒక బాధ అనేది మిమ్మల్ని పీడిస్తుందని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా భాగ్యస్థానం అనబడే 9లో బృహస్పతి సంచరించడం అనేది అద్భుతమైనటువంటి ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎక్కువగా దేనికి బృహస్పతి మనకు అనుకూలిస్తున్నాడంటే సంతాన విషయంలో మీరు ఎన్నో చేస్తున్నా కానీ సంతానం నుంచి వారు ఒకవేళ ఉద్యోగం చేస్తున్నా లేదా వివాహమయ్యి పక్కన కాపురం పెట్టున్నా వారి నుండి మాత్రం మీరు ఆశించిన ఫలితాలు మీరు పొందలేరండి ఈ వారం. అది మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ చూసినట్లయితే శుక్ర భగవానుడు మీ యొక్క స్థానానికి అంటే మేష రాశికి చూసినట్లయితే 2వ స్థానంలో ఉండడం జరిగింది. అంటే ధనానికి కొదువు లేదు. ఎలాంటి వారికి ధనం బాగా వస్తుందంటే ముఖ్యంగా ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి కావచ్చు, అలాగే లగ్జరియస్ వస్తువులను అమ్ముతుంటారు. ఫర్నిచర్స్ అని, ఫ్రిడ్జ్లని, ఇలాంటివి, ఏసీ అలాంటివి, అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, ఎలక్ట్రికల్ ఇలాంటివి అమ్మేటువంటి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. అలాగే చూసినట్లయితే కేతువు 9వ భావంలో ఉండడం వల్ల ఆ భావాన్ని తండ్రి భావం అని లేదా మీ యొక్క భాగస్వామిక సోదర భావం అని కూడా అనడం జరుగుతుంది. వీరికి ఒకరికొకరికి అంటే ఈ సంబంధికులకు మాత్రం అటాచ్మెంట్ అనేది ఉండదండి. ఒక డిటాచ్మెంట్ అనేది ఉంటుంది. ఒకరికి మధ్య సంబంధాలు లేకుండా పోవడం జరుగుతుంది. అంటే మీకు మీ భాగస్వామిక సోదరితో కానీ సోదరునితో కానీ అలాగే మీకు మీ తండ్రితో కానీ కొన్ని ఇబ్బందులు వస్తాయని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే శని భగవానికి దృష్టి చాలా అవసరం అండి. ఇది ఇప్పుడు 12వ స్థానం మీద పడడం వల్ల మీకు సాంసారిక జీవితంలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడమే కాకుండా పాదాలకు సంబంధించినటువంటి రుగ్మతలు కూడాను చూడడం అనేది ఉంటుంది. స్త్రీలకు ముఖ్యంగా గొంతుకు సంబంధించినటువంటి వ్యాధులు రావడం కానీ అలాగే కుడి కన్నుకు సంబంధించినటువంటి పార్శ్వ తలనొప్పి అంటారు దీన్ని, అలాంటివి వచ్చి కంటిని డ్యామేజ్ చేసే అవకాశంగా శుక్లాలు ఏర్పడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారికి ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేయడమే కాకుండా ఇంతవరకు అనుకున్నట్టు పనులు జరగక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ వారంలో కొద్దిగా ఊరట కలిగించడము తప్పనిసరిగా జరుగుతుంది. భరణి నక్షత్రానికి చెందినటువంటి వారికి కుటుంబంలో సౌఖ్యం ఏర్పడుతుంది. ఒక విధమైన సంతోషం ఏర్పడుతుంది. మిమ్మల్ని ఎంతోమంది ఏదో విధంగా మాయ చేసి మోసం చేయాలనుకున్నా వారికి మీరు సరైన సమాధానం ఖచ్చితంగా చెప్తారు ఈ వారంలో. అలాగే కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి మాత్రము చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇల్లు కట్టాలని కానీ లేదా వాహనం కొనాలని కానీ ఇలాంటి ప్రయత్నాలు చేసేటప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఒకసారిగా డిస్కస్ చేసుకొని దీనివల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా, దీనివల్ల ప్రయోజనం పూర్వం వచ్చే రోజుల్లో ఏమైనా ఉంటుందని తెలుసుకొని చేస్తే మంచిదే. అయితే ఈ వారంలో మీరు శాంతి స్వరూపుడైన అయ్యప్ప స్వామిని ఆరాధన చేయడము, సుబ్రహ్మణ్య స్వామిని కానీ పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయండి. ఇప్పుడు వృషభ రాశి గురించి చూద్దామండి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఏ విధమైన ఫలితాలని గ్రహాలు మనకు అందిస్తున్నాయని చూసినట్లయితే మీకు ఈ వారంలో ముఖ్యంగా చెప్పాలంటే శుక్రగ్రహం అలాగే కుజగ్రహము బుధగ్రహం కూడాను చాలా అనుకూలంగా ఉండడం వల్ల
మీరు అనుకున్నటువంటి అవకాశాలన్నీ మీరు పొంది ధనవంతులయ్యే మార్గాన్ని మీరు ఎన్నుకుంటారండి. అంటే సుమంతో నామ వైద్విజః తస్య స్మరణమాత్రేన నిర్ధనవాన్ ధనవాన్ భవేత్ అన్నట్టుగా ఒక మంత్రం ఉందండి. ఓం సుమంతాయ నమః అనే మహామంత్రాన్ని కానీ మీరు ప్రతినిత్యం చాంట్ చేస్తుంటే మీకు ధనము అనే కొరత అనేది లేకుండా జీవితమంతా గడిపేస్తారండి. ఇది ఒక చిన్న రహస్యం కూడాను. దీన్ని మీరు ఫాలో అవ్వండి, చూడండి, అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి. మీకు ఈ వారంలో చూసినట్లయితే కులదేవతను దర్శించాలన్నటువంటి ఆలోచన వస్తుంది. మీ కలలో కూడాను కులదేవత సంబంధమైనటువంటి ఒక దర్శన యోగాన్ని మీరు పొందబోతున్నారని ఖచ్చితంగా చెప్పగలనండి. అలాగే ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు కృత్తిక త్రయోపాదం, రోహిణి, మృగశిరార్థం అన్నట్లుగా ఈ 3 నక్షత్రాలు కలిగిన వారుగానే ఉంటారు. ఈ వారంలో మీరు ఒక పెద్ద అధికారి ద్వారా కానీ లేదా మంచి పేరు ఉన్నటువంటి వారితో సంబంధాలు పెట్టుకోవడము, వారి నుండి సహాయ సహకారాలు అందడము. వృషభ రాశి వారు అంటే పలానా అతనంటే అతను తెలిసినటువంటి వాడు కదా, పలానా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వారు కదా అన్నట్టుగా ఒక పేరు అనేది మీకు ఈ వారం రాబోతుందండి. అంటే ఒక ఎమ్మెల్యేనే కాదు, ఏదో ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వారు వీరికి తెలిసినటువంటి వారు కదా అన్నట్టుగా గుర్తింపును తెచ్చే వారంగా ఈ వృషభ రాశి వారికి ఉందని చెప్పొచ్చు. అయితే మీరు మాట్లాడే మాట ఇతరుల్ని మోహిస్తుందండి ఈ వారం. మీరు ఏమైనా మాట్లాడండి, అది ఖచ్చితంగా ఒక ఫ్యాషనేషన్ ఆఫ్ స్పీచ్ అనేది మీలో కనబడుతుంది. ఆకర్షణ ఉంటుంది, ఎంబారాస్మెంట్ అనేది ఉంటుంది. వాళ్ళని అట్లాగే కట్టిపడేస్తారు ఈ వారంలో. అంత చక్కటి పరిస్థితి కనబడుతుంది. కానీ కనిష్ట సోదరిమణులతో కానీ లేకపోతే మీకు పిల్లనిచ్చినటువంటి మామ విషయంలో కానీ కోపతాపాలతో కానీ వ్యవహరించినట్లయితే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, అవమానాలు కూడా సంభవించే అవకాశం ఉంది. ఇందులో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిదని. అలాగే చూసినట్లయితే కేతు భగవానుడు ఇప్పుడు మీకు అష్టమంలో ఉండడం జరిగింది కాబట్టి మీ కుటుంబంలో ఉన్నటువంటి కొంతమంది ఏం చెప్తారంటే, నేను ఎందుకు ఈ జీవితం నాకు అవసరం లేదు, నేను చనిపోతాను, నేను ఉండి ఏం ప్రయోజనము, నా వల్ల ఎవరికి ఉపయోగపడలేదే నా జీవితం అన్నట్టుగా ఒక వేదాంతాన్ని వల్లించడం కూడా జరుగుతుందండి. అలాగే శని భగవానుడు 9వ స్థానంలో నుండి తనకున్నటువంటి 3వ దృష్టితో 11వ స్థానాన్ని కూడాను చూస్తున్నారు కనుక తండ్రికి తప్పనిసరిగా వృత్తి వ్యాపారాల్లో మీరు సహాయం చేయవలసి ఉంటుంది. అలాగే సహాయం చేయడం వల్ల అధిక లాభాలు కూడా పొందటము, ఒక గౌరవమైనటువంటి జీవితాన్ని మీ జీవితంలో పొందడం కూడా జరుగుతుంది. ఇన్నాళ్ళుగా మీ నాన్నగారు మీకు గౌరవం ఇవ్వలేదని బాధపడి ఉన్నారు కదా, ఇప్పుడు వారికి గౌరవం ఇస్తే మీకు ఆటోమేటిక్గా సమాజం నుంచి గౌరవం వస్తుందండి. అలాగే చూసినట్లయితే చంద్ర భగవాన్ యొక్క సంచారము ఇక్కడ విశేషించి మీకు 12వ తేదీ 13వ తేదీ మీ యొక్క లాభస్థానమైనటువంటి మీనంలో సంచరించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయండి. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే 14వ తేదీ అలాగే 13 తేదీలు అంటే సగభాగం తీసుకోవచ్చు. ముఖ్యంగా 13, 14, 15 తేదీల్లో కూడాను కొద్దిగా నిద్రాభంగం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక చికాకు అనేది మీకు కనబడుతుందండి. అయితే 15వ తేదీ నుంచి చూసినట్లయితే 16, 17, 18 తేదీల్లో మీకు ఏదో కాస్ట్లీ అయినటువంటి వస్తువుని కొనాలి, లగ్జరియస్గా మనం జీవించాలి, ఏంటి ఈ బతుకు ఇట్లాగే ఉంటామా ఎన్నాళ్ళైనా అన్నటువంటి ఫీలింగు మీలో తప్పనిసరిగా కలిగిస్తున్నాడు చంద్రభగవానుడు. అలాగే చూసినట్లయితే ఈ వారంలో మీకు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా 12వ తేదీ కానీ 13, 16, 17, 18 తేదీలు అద్భుతంగా ఉన్నాయండి. అయితే మీకు వచ్చే ధనము ఒక విచిత్రమైనటువంటి విషయంలో రాబోతుంది. అది ఎలాగంటే మీరు కష్టపడరు కానీ డబ్బు మాత్రం వస్తుంది. అది మీకే అనుభవంలోకి వస్తే తెలుస్తుంది. అయితే తండ్రి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాగే చూసినట్లయితే లాభాల మీద లాభాలు వస్తున్నాయి కదా అన్నటువంటి ఉద్దేశంతో ఈ సంతానానికి కన్ను మిన్ను తెలియకుండా మీరు ఇచ్చిన ధనాన్ని వాళ్ళు ఉపయోగించడం వల్ల కొన్ని వికట్టులు అంటే ఏమిటంటే ఒక విధమైనటువంటి చెడ్డ పేరు కూడా మూట కట్టుకునే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ విషయంలో మాత్రం. అలాగే ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన దేశీయులు ఎవరైనా కానీ మన ప్రాంతానికి చెందినటువంటి వారు ఉంటే వారికి ధనము వస్తుంది కానీ దాన్ని విచ్చలవిడిగా
వాళ్ళకి ఇష్టమైనటువంటి వారికి అవాంఛనీయమైన కోరికలు ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది కనుక డబ్బులు మిగలకుండా పోతాయి. ఆ డబ్బుని మిగిల్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మాత్రం మంచిదండి. అలాగే చూసినట్లయితే కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి కొన్ని డాక్యుమెంటేషన్ విషయంలో, అంటే పత్రాల విషయంలో, ఆస్తిపాస్తుల విషయంలో రాసుకునే డాక్యుమెంటేషన్, వీలునామా లాంటి విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తాయండి. అలాగే రోహిణి నక్షత్రానికి చెందినటువంటి వారికి విశేషించి చూసినట్లయితే 12వ తేదీ 13వ తేదీ మాత్రం అద్భుతంగా ఉంది. వాళ్ళ మనసు ఆ రోజు చెప్పాలి చూడండి, చాలా తేలిగ్గా ఉంటుంది, దేన్నైనా కానీ సాధించవచ్చు అన్నటువంటి ఫీలింగ్ వాళ్ళలో మనసు కలుగుతుందండి. అలాగే చూసినట్లయితే మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి సమాజంలో గౌరవంతో పాటు పెద్ద పెద్ద పదవుల్ని అధిరోహించాలన్నటువంటి ఆలోచన వాళ్ళ విద్య అర్హత తగినట్టుగా కలగడంలో ఎలాంటి సందేహమే లేదండి. అయితే మీరు శివదేవుని ఆరాధన చేయడము, విష్ణువుని కానీ పూజించితే ఇంకా మంచి ఫలితాలు వస్తారండి, వచ్చి మీరు బాగుపడతారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలనండి. ఇప్పుడు మిథున రాశి గురించి చూద్దామండి. మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ వారము చాలా అద్భుతమైనటువంటి యోగాల్ని గ్రహాలు అందిస్తున్నాయండి. ఇక్కడ చూసినట్లయితే ఒక పాపగ్రహమైనా కానీ 10లో ఉండాలన్నారు పెద్దవారు, జ్యోతిష్యులు, పండితులు పూర్వం మనకు చెప్పినటువంటి గ్రంథాల్లో చెప్పబడిన విషయాన్ని మీకు చెప్తున్నాను. ఆ విధంగా చూసినట్లయితే ఈ వారంలో కుజు భగవానుడు మీకు 10వ స్థానంలో సంచరించడము చాలా అద్భుతంగా ఉందండి. అలాగే చూసినట్లయితే ముఖ్యంగా మిథున రాశి వారు మృగశిరార్థం, ఆరుద్ర, పునర్షు, త్రయోపాదం, మిథునం అన్నట్లుగా ఈ 3 నక్షత్రాలకి చెందినవారుగానే ఉంటారండి. అయితే ఈ వారంలో చూడండి, శుక్ర భగవానుడు మీకు 12వ స్థానంలో ఉండడము, అలా 12వ స్థానంలో ఉన్నటువంటి శుక్ర భగవానుడు మీ యొక్క 6వ స్థానాన్ని చూడడం అనేది జరిగింది కనుక 6 అనేది ఏమిటంటే జాబ్ స్థానం అండి. ఒక పోటీకి సంబంధించినటువంటి, ఒక కాంపిటీషన్ సంబంధించినటువంటి పరీక్ష స్థానం. అలాగే అనారోగ్యాన్ని కలిగించే స్థానము, ముఖ్యంగా చెప్పాలంటే శత్రుస్థానము, అప్పులు చేసే స్థానం. కాబట్టి ఈ వారంలో స్త్రీలు కొద్దిగా అలంకారప్రాయమైనటువంటి జీవితాన్ని పొందాలని కూడాను అప్పు చేస్తుంటారండి. దాన్ని తగ్గించుకుంటేనే మంచిదని ఖచ్చితంగా చెప్పగలను. అలాగే బుధ భగవానుడు వక్రించి మీ రాశిలోనే సంచరించడం వల్ల మీకు ఎంత బుద్ధి, చాలా తెలివితేటలు ఉన్నా కానీ పప్పులో కాలేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ 90 డిగ్రీల్లో, 180 డిగ్రీల్లో, 45 డిగ్రీల్లో, 30 డిగ్రీల్లో ఇలాగ మనం ఏం చేస్తామంటే క్రాస్ సెక్షన్ చేసేటప్పుడు ఇలాంటి విషయాల్ని మనం ఉపయోగిస్తాం. ఇది వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారంగా. కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. 180 డిగ్రీస్లో చూసినట్లయితే మీ యొక్క మిథున రాశిలో రాహు భగవానుడు, అలాగే కరెక్ట్గా 7వ స్థానమైనటువంటి 7వ స్థానంలో కేతు ఉండడము, అలాగా రాహువు కేతువుని చూడడము, కేతువు రాహువుని చూడడము, గురు భగవానుడు కూడాను తన యొక్క 7వ దృష్టితో రాహుని బుధుని చూడడం, ఇలాంటివి ఉన్నప్పుడు కొద్దిగా క్రిటికల్గా ఉంటుందండి. ఎక్కడ ఉంటుందంటే మన సమాజంలో, భాగస్వామి వ్యవస్థలో, పెళ్లి చేసుకున్నటువంటి వారి కుటుంబాల్లో కొద్దిగా చీకులు చింతలు ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే ఎప్పుడైనా కానీ బుధ భగవానుడు 7వ స్థానంతో కనెక్ట్ అయినా లేదా 7వ స్థానాన్ని చూసినా కానీ ఆ కుటుంబంలో అవమానాలు భాగస్వామి వ్యవస్థ ద్వారానే వస్తాయండి. ఈ వారం అది సంభవించే అవకాశము 100% ఉంది. కాబట్టి సమన్వయంగా ముందుకెళ్తేనే మంచిదని చెప్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడు దాదాపు మనం చూసినట్లయితే జనవరి 24, 2020 నాడు మీ రాశికి అష్టమంలోకి వెళ్ళినటువంటి శని భగవానుడు ఇంకా కూడాను 2.5 సంవత్సరాలు అక్కడే ఉండడము, శని అష్టమంలో ఉన్నప్పుడు అనేకమైన కష్టాలు పెట్టడము, మనము భయభీతుల్ని పొందడము, ఆయుష్ స్థానంలోనే ఆయుష్ స్థానాధిపతి ఉంటే కారకో భావనాస్తి అన్నట్లుగా ఒక శ్లోకంలో చెప్పినట్లుగా మనకి ఎన్ని ఆస్తులు పాస్తులు ఉన్నా ఏం ప్రయోజనం అండి? ఆయుష్ గట్టిగా ఉండాలి. ఆ ఆయుష్ విషయంలో కొద్దిగా జాగ్రత్త పడి మీరు ముందుకెళ్ళాలి. వేగాన్ని తగ్గించుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా కానీ, వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు కానీ, లేదా మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కానీ, మనమేం బాగా ఉన్నాం కదా, యంగ్ అండ్ జెనెటిక్గా బాగా ఎనర్జెటిక్గా ఉన్నాం అనేసి ప్రయత్నం చేస్తే ఎక్కువగా ఫ్రాక్చరింగ్కి
అవకాశాలను కలిగించే గ్రహమే శని అని చెప్పొచ్చండి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఈ సమయంలో రవి భగవానుడు కూడాను 16వ తేదీ నుంచి మీ కర్కాటకంలోకి రావడము, 2వ స్థానం అవ్వడం వల్ల మీకు కోపం ఎక్కువ ఉంటుంది, అసహనము, అలాగే కుటుంబంలో వారు ఏం చెప్పినా పెద్దలు కదా చెప్తున్నారు అన్నట్టు ఆలోచించకుండా చికాకుగా మాట్లాడడము, ముఖం చిట్లించుకొని చెప్పడం ఇలాంటివి ఉంటుంది. అలాగే ఉద్యోగం చేసే వారైతే ముఖ్యంగా వారి సుపీరియర్స్తో కానీ లేదా సబోర్డినేట్స్తో కానీ కూడా ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటారనడంలో సందేహమే లేదని ఖచ్చితంగా చెప్పవచ్చండి. అలాగే చూసినట్లయితే రవి భగవానుడు ఇప్పుడు తన యొక్క 7వ దృష్టితో శని భగవాన్ని చూడడం అనేది, అది కూడా అష్టమ స్థానాన్ని చూడడము, వీరిద్దరు కూడా నువ్వు పగగ్రహాలు అవ్వడం వల్ల మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే చాలా నష్టపోయే అవకాశం కూడా కనబడుతుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఈ వారం మాత్రం మీరు. అయితే ఈ వారంలో మీకు 12వ తేదీ, 13వ తేదీ, 14వ తేదీ, 15వ తేదీ చంద్రుని సంచారము చాలా అద్భుతంగా యోగించింది. అందువల్ల మీరు దీని కొద్దిగా ఊరట కలిగించి మీ మనస్సుని నిశ్చలంగా ఉంచుకోగలిగితే మాత్రం సబ్జెక్ట్లో మీరు అనుకున్న సబ్జెక్ట్లోకి ముందుకెళ్తారు. అంటే అనవసరమైనటువంటి వాటితో ఇన్వాల్వ్ కాకండి అని చెప్తున్నాను అంతే. అలాగే చూసినట్లయితే ఇక్కడ మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఉద్యోగం చేసే చోట తప్పనిసరిగా ఏదో ఒక తెలియనటువంటి ఒక అపనింద అనేది కలిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి హెడ్ వెయిట్ ఎక్కువగా ఉంటుంది. ఈగోనెస్, దేనికి వారు అంత తొందర కాంప్రమైజ్ కాకుండా ఉండడం జరుగుతుంది ఈ వారంలో. కొన్ని చోట్ల మనము తగ్గాలి, కొన్ని చోట్ల మనము నెగ్గాలి అన్నట్లుగా మీరు ప్రవర్తిస్తే మాత్రం మంచిది. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో చూడండి. మీకే వదిలేస్తున్నాం, మీరే చేసుకోగలరు, మీకు తెలివైన వారు మిథున రాశి వారు. అలాగే చూసినట్లయితే పునర్వసు నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో వివాహ సంబంధమైనటువంటి ఏదైనా అలయన్స్ వస్తే ఆ అలయన్స్ని అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేసుకోవాలంటారు కనుక ఆ విధమైన మార్గంలో వెళ్ళండి. అంతేగాని తొందరపాటుగా నిర్ణయాలు తీసుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు వివాహ సంబంధాలని ఎతికి చేస్తే అది రెండో వివాహాన్ని కూడా దారితీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడాలి. అందుకని మీరు దక్షిణామూర్తిని ఆరాధన చేయడం, శని భగవాన్ని పూజించడం చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయండి. ఇప్పుడు కర్కాటక రాశి గురించి చూద్దామండి. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో గ్రహాలు ఎలాంటి ఫలాఫలాల్ని అందిస్తున్నాయనేది మనం చూసినట్లయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, ఎప్పుడైనా కానీ రాశి ఫలాల్ని మనము చర్చించే సమయంలో రవి భగవానుడు మంచి స్థానంలో ఉన్నాడా అనేది మనం తప్పనిసరిగా చూడాలండి. అలాగే చూసినట్లయితే మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయని తెలియజేసే భావమే 6వ భావం. కాబట్టి ఇక్కడ కర్కాటక రాశి అనేది ఈ 3 నక్షత్రాలను కలిగి ఉంటుందని మనం తెలుసుకోవాలి. పునర్షు పాదము, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం అన్నట్లుగా మనము చెప్పుకుంటుంటాం. అయితే ఇప్పుడు రవి భగవానుడు మీ జన్మ రాశిలోనే ఉండడం అనేది జరిగింది. అంటే ఎప్పుడైనా కానీ రవి భగవానుడు జన్మ రాశిలో ఉంటే పనికిరాడు. అంటే ఎందుకు కారకో భావనాస్తి అనే ఒక శ్లోకాన్ని నేను మళ్ళీ చెప్తున్నాను. తనోభావం దెబ్బతింటుంది. మన శరీరానికి తగినటువంటి అలసట ఎక్కువైపోవడము, అనీజీగా ఫీల్ అవ్వడం అనేది ఈ వారంలో మీరు తప్పనిసరిగా అనుభవిస్తారు. అది కూడా 16వ తేదీ నుండి ఇంకా ఎక్కువగా ఉండడం అనేది సంభవిస్తుంది. అయితే ఈ వారంలో మీకు యోగించే గ్రహాలు ఏమంటే కేతుగ్రహము బాగా యోగిస్తుంది, కుజగ్రహము, శుక్రగ్రహాలు చాలా అద్భుతంగా యోగిస్తున్నాయి. వాటిని మనం ఆధారంగా చేసుకుని ముందుకెళ్ళాలి. అదే గ్రహాలు కానీ మనకి యోగించకపోయినాయి అనుకోండి, మనం ఎంత ప్రయత్నం చేసినా మనకి సక్సెస్ అనేది రాదు. ఏ చిన్న విషయానికైనా కానీ గ్రహాల యొక్క అనుకూలత బాగుండాలి. ఆ రీతిని చూసినట్లయితే మీకు ఈ వారంలో 4వ స్థానానికి అధిపతి అయినటు శుక్ర భగవానుడు 11వ స్థానంలో ఉండడం వల్ల మీరు ఏ ఇల్లు కట్టినా లేదా వాహనం కొన్నా లేదా వ్యవసాయ సంబంధమైన విషయాల్లో ముందుకెళ్ళినా కానీ లాభాలే వస్తాయి కానీ నష్టాలు రావండి. అయితే ఒక విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. అదేమిటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు ఏమైనా సలహా ఇస్తే మాత్రం తప్పనిసరిగా దాన్ని ఆలోచించి ఉపయోగించి చూడండి.
మళ్ళీ మళ్ళీ అదే అలవాటు చేసుకోండి. అద్భుతమైన ఫలితాలని లక్ష్మీ కటాక్షంతో మీరు పొందుతారండి. ఇంతవరకు ఎవరైనా గానీ కర్కాటక రాశి చెందినటువంటి వారు ముఖ్యంగా ఏదైనా వ్యాపార సంస్థను మొదలుపెట్టున్నా, లేదా ఒక ఆస్తిని కొని ఉన్నా, నేలను కొని ఉన్నా, పొలాలను కొని ఉన్నా, లేకపోతే ఒక అపార్ట్మెంట్ కొని ఉన్నా, దయచేసి వాళ్ళ పేరు మీద మాత్రం పెట్టుకోకండి. అలా పెట్టుకొని వారు గానీ ఆదాయాన్ని గానీ పొందుతుంటే, ఆ ఆదాయం వచ్చినా గానీ మీరు ఎప్పటికీ అనుభవించలేరండి. మీ వృత్తిలో, వ్యాపారంలో వచ్చే ధనాన్ని మీరు సొంతానికి ఉపయోగించలేని పరిస్థితి కలుగుతుంది. ఒకవేళ అలా సంపాదించినా దాన్ని కోర్టులకు పెట్టవలసిన పరిస్థితి ఈ వారంలో కూడా ఉంది. మీకు రాత్రుల్లో టెన్షన్ ఎక్కువ ఉంటుంది. నిద్ర రాదు. మీ యొక్క నిద్ర అనేది చాలా సంవత్సరాలుగా మీకు నిద్ర లేకుండా పరిస్థితిని మీరు గడుపుతున్నారు కూడా. దానికి కారణమే ఏమిటంటే మీకు ఎక్కువ టెన్షన్ ఉంటుంది. అనేకమైన ఆలోచనలు ప్రతి నిమిషానికి కొన్ని వందల, ఒక నిమిషానికి 60 సెకండ్లు అయితే మీకు 100 ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనలు తగ్గించండి. మీ ఉన్నతిని పొందుతారు. ఈ వారంలో ఏదైనా వివాహ సంబంధమైనటువంటి అలయన్స్ కానీ వస్తే తప్పనిసరిగా మీకు సెట్ అయ్యే విధంగానే ఉంది. ఆ వచ్చినటువంటి భాగస్వామి మీకు చాలా కష్టపడి మిమ్మల్ని చక్కగా మెప్పించగలిగే శక్తి కలిగినటువంటి వధువు కావచ్చు, లేదా వరుడు కావచ్చు, తప్పనిసరిగా ఉంటారు. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే పొంతనాలు చూసి వివాహాలు చేసేసుకుంటున్నారు. దానివల్ల ఉపయోగం లేదు. ఇక్కడ ముఖ్యంగా ఈ కర్కాటక రాశి అనేది చరరాశి కిందకి వస్తుంది. చరరాశికి 11వ భావము ముఖ్యంగా బాధకమవుతుంది. 11వ భావానికి అధిపతే శుక్రుడు అవ్వడం వల్ల, శుక్రుడు అంటే శృంగారం, లవ్, ఎఫెక్షన్, ఒక లవర్, గర్ల్ ఫ్రెండ్, ఇలాంటివి తెలియజేస్తాయి. అందువల్ల మీకు కర్కాటక రాశి ఉన్న వారికి గర్ల్ ఫ్రెండ్ వల్ల కానీ, బాయ్ ఫ్రెండ్ వల్ల కానీ తప్పనిసరిగా ఏదో ఒక విధంగా ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. దీనికి కావాలంటే మీరు డిఫాల్ట్గా చూడొచ్చు. అయితే ఈ వారంలో శని భగవానుడు సమసప్తమ స్థానమైన 7లో సంచరించడం వల్ల భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారు కూడాను తప్పనిసరిగా సర్దుమాటు చేసుకుని వెళ్ళాలి. నేను అనేక మార్లు చెప్పుంటాను, ఎప్పుడైనా కానీ 7వ స్థానంతో శని భగవానుడు కనెక్ట్ అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండదని. కానీ కొన్ని పరిశీలనలు నేను చేసినప్పుడు వాళ్ళ మధ్య అన్యోన్యత ఉండడానికి కారణం ఏమిటంటే శనికి సంబంధమైనటువంటి ప్లీజింగ్నెస్, మన దగ్గర కూర్చున్న భిక్షకాలు కావచ్చు, మురికి కాలువలు ఎత్తే వాళ్ళు కావచ్చు, లేదా మనం తక్కువ పనులు చేసేవాళ్ళు, కొద్దిగా లెట్రిన్స్ కడుగుతున్నటువంటి వారికి కానీ మనం కానీ, లేదా గుడికి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక భిక్షగానికి దానం చేయడం వల్ల కానీ ఈ యొక్క ఇబ్బందికరమైనటువంటి డిస్ప్యూట్స్ భార్యాభర్తల మధ్య తొలగిపోవడానికి మాత్రం అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ సమయంలో మీరు కానీ అలా చేస్తే తప్పనిసరిగా మీకు ఆ యొక్క దోషం అనేది తొలగిపోతుందండి. ఇతర దేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వారు ఈ వారంలో మీరు వెళ్లకుండా పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది. మీకేమో ఏదో ఒక కెన్యాలో నుంచో, లేకపోతే దక్షిణాఫ్రికా పక్కన ఉన్నటువంటి ఇంకా కొరియా నుంచో, లేకపోతే న్యూజిలాండ్ నుంచో, ఎక్కడి నుంచో ఒక చోట నుండి మీ ఫ్రెండ్స్ మీకు అవకాశాలు కలిగిస్తారు. అయినా కానీ మీరు మాత్రం ఈ సమయంలో వెళ్తే మాత్రం తిరుగు ప్రయాణాన్ని వచ్చేస్తారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అయితే ఈ వారంలో చంద్రుడు మీకు అనుకూలిస్తున్నాడు లేదో చూసినట్లయితే 14వ తేదీ, 15వ తేదీ, 16వ తేదీ, 17వ తేదీ మాత్రం చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు చంద్రభగవానుడు. మంచి ఫలితాలు పొందబోతున్నారండి. అయితే ఇక్కడ గమనించినట్లయితే పునరుష నక్షత్రానికి చెందినటువంటి వారికి కొద్దిగా ధైర్యం తగ్గే అవకాశం ఉంది. మనము ఎన్ని పనులు చేసినా మనం సక్సెస్ కాలేకపోతున్నామే, సుఖించలేకపోతున్నాను, బాధ ఉంటుంది. అది చూసుకోండి. అలాగే పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి వారికి విశేషించి వివాహ విషయంలో మంచి సంతోషకరమైన వార్త వినబడుతుంది. అలాగే చూసినట్లయితే ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారికి ఉన్నటువంటి బుద్ధి, తెలివితేటలు చాలా వరకు ఇతరుల కొరకే ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. మీకోసం మాత్రం మీరు ఉపయోగించుకోరు. కావాలంటే చూడండి. ఇందుకు ఏం చేయాలంటే మనం విష్ణుదేవుని ఆరాధన చేయడము, అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజించితే మంచి ఫలితాలు వస్తాయండి. ఇప్పుడు సింహరాశి గురించి చూద్దామండి. సింహరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఎలాంటి ఫలాల్ని గ్రహాలు అందించబోతున్నాయో చూసినట్లయితే ఒక 2 రోజులు తప్ప మిగిలినటువంటి అన్ని రోజులు కూడాను యోగవంతమైన జీవితాన్ని ఈ వారము సింహరాశి వారు పొందబోతున్నారండి. అయితే ఇక్కడ ముఖ్యంగా సింహరాశి వారు మఖ,
పుబ్బ, ఉత్తర పాదం, సింహం అన్నట్లుగా వీరి నక్షత్రాలు ఉంటాయండి. ఇక్కడ ఒకటి గమనించాలి మనం. ఏమిటంటే సింహరాశికి అధిపతి అయినటువంటి రవి భగవానుడు ఇప్పుడు వ్యయం అనబడే 12వ స్థానంలో ఉండడం అనేది జరిగింది కాబట్టి మీకు ఈ వారంలో అంతా కూడాను అధికారికంగా అన్అఫీషియల్గా కాకుండా అఫీషియల్గానే ఖర్చులు ఉంటాయి. అన్అఫీషియల్గా అంటే ఏంటంటే మీ ఇంట్లో తెలియకుండా పోయి వేరే వాళ్ళకి ఖర్చు పెట్టడం, మీకు కోరికలు తీర్చే వారికి ఖర్చు పెట్టడం, మీరు తృప్తి పొందనిచ్చే వారికి ఖర్చు పెట్టడం ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం విశేషించి మీరు అధికారికంగానే ఖర్చు పెడతారు. మీకోసం ఖర్చు పెట్టుకుంటారు, మీ కుటుంబం కోసం ఖర్చు పెట్టుకుంటారు, మీ పిల్లల కోసం ఖర్చు పెట్టుకుంటారు. అలాగ ఉంటుంది. ఇది మనం గమనించవచ్చు. అయితే రాహు 11వ స్థానంలో సంచరించడం అనేది మాత్రము రాజకీయ పరంగా ఉన్నటువంటి వారికి కానీ, లేదా ఒక గ్రేడ్ 1 ఆఫీసర్స్గా ఉన్నటువంటి వారికి కానీ, లేకపోతే మంచి పొజిషన్లో ఒక సఫిస్టికేటెడ్ జాబ్స్లో ఉన్నటువంటి వారికి తెలియకుండానే అవకాశము వస్తుంది. కొంతమందికి ఇక్కడ గమనించాలి, తప్పనిసరిగా నామినేటెడ్ పోస్టులు కూడా రావడానికి అవకాశం ఉందండి. మీ మీద ఉన్నటువంటి మంచి ప్లీజింగ్నెస్ వల్ల పై అధికారులు మీకు నామినేట్ పోస్ట్స్ ఇచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అద్భుతమైన యోగం అనేది మీకు రాహు భగవానుడు అందిస్తున్నాడండి. అంతేకాకుండా ఈ సమయంలో మీకున్నటువంటి తెలివితేటలు వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యాన్ని కూడా కలిగించి, ఇన్నాళ్ళుగా ఈ తెలివితేటలు ఏడున్నావయ్యా నీకు అని మిమ్మల్ని దగ్గర చేర్చుకోవడం కూడా జరుగుతుంది. అలాగే 3వ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఇప్పుడు 10లో ఉన్నాడు. 10 అంటే ఏమిటంటే ప్రొఫెషన్. కాబట్టి మనం చేసే వృత్తిలో, వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీకు ఇరుగు పొరుగు వారు కూడా చాలా అనుకూలంగా మీకు సహకరిస్తారు. మీ కనిష్ట సోదరిమణులు కూడాను మిమ్మల్ని అంటిపెట్టుకొని మీ వ్యాపారంలో భాగస్వాములుగా ఉంటే వారి నుండి కూడా మీకు సహాయ సహకారాలు ఈ వారం పొందబోతున్నారు. అందువల్ల ఒక ఇల్లు కట్టుకోబోతున్నారు, లేదా అపార్ట్మెంట్ కొనాలనుకున్నప్పుడు కొంటారు, అలాగే వాహనాన్ని కొంటారు. మీ తల్లిని అపురూపంగా చూసుకొని చాలా ఆమెను సంతోష పెడతారు. అలా చేయడం వల్ల మీకు పూర్వం వచ్చే రోజుల్లో చూసినట్లయితే పితృదేవతల యొక్క మంచి ఆశీర్వాదాలు కూడా లభిస్తాయని చెప్పొచ్చు. అదే సంతాన విషయంలో మాత్రం కొద్దిగా మీరు ఇన్నాళ్ళుగా పెట్టుకున్నటువంటి ప్రేమ, అనురాగాలు మీరు ఊహించినంత ఫలితాలను ఇవ్వవు. అయ్యో, నేను ఎంత చక్కగా చూసుకున్నానే కానీ నా బిడ్డ నాకే వ్యతిరేకంగా చెప్తా ఉన్నాడే, లేదా చెప్తుందే, నా మాటలు ఇప్పుడు జవదాటుతా ఉందే, అంటే అంటే మాట వినటం లేదే అన్నట్లుగా ఫీలింగ్ ఏర్పడుతుంది. నేను ఇంతకుముందు చెప్పాను, శని భగవానుడు కూడా మీకు అనుకూలిస్తున్నాడు, రాహు భగవానులు అనుకూలిస్తున్నారు. పాపగ్రహాలు ఇచ్చినంత ఫలితాన్ని శుభగ్రహాలు కూడా ఇవ్వవండి. శుభగ్రహాలు ఏం చేస్తాయంటే వారికి పరిధిలోనే ఇస్తాయి. కానీ పాపగ్రహాలు కానీ 3 కానీ 6 కానీ 11 కానీ సంచరించే సమయంలో గోచారంలో కానీ లేదా నటల్ చాట్లో కానీ పడితే, తప్పనిసరిగా లేదా త్రికోణాల్లో కానీ పడితే వారు ఇచ్చేంత ఫలితాలు నిజంగా చెప్పాలంటే శుభగ్రహాలైన గురు భగవానుడు కానీ, శుక్ర భగవానుడు, ఇలాంటి సపరేట్గా ఉన్నట్టు బుధ భగవానుడు కూడా ఇవ్వడండి. అంత మంచి ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆ యోగాన్ని మీరు పొందుతున్నారు. అయితే 12వ తేదీ పూర్తిగా 13వ తేదీ కూడాను ఉదయం 11:03 వరకు చంద్రాష్టం నడుస్తుందండి. అంటే 12, 13 తేదీలు అంటే ఆదివారం, సోమవారం 11:03 వరకు ఉదయం చంద్రాష్టం నడుస్తుంది. ఈ సమయంలో జాగ్రత్త ఉండాలి. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరిగేది జరుగుతుంది కదండి. మనం ఎంత జాగ్రత్త తీసుకున్నామంటే మన తృప్తి కొరకు జాగ్రత్తలు తీసుకుంటాం. అన్నీ రికార్డ్ అయిపోయి ఉంటాయి. ఏం జరగాలో అన్నీ రికార్డెడ్. మనం నెక్స్ట్ జన్మలో ఏం పుడతామో రికార్డ్ అయిపోయి ఉంటుంది. కానీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే తెలిసి మనం అపాయంలో పడకుండా ఉండడానికి. అపాయం ఎట్లాగా మనల్ని అటాక్ చేస్తుంది, కానీ ఇవి కొన్ని ఉపశమనాలు మాత్రమే. అది మీరు గమనించండి. అలాగే 14వ తేదీ, 15వ తేదీ, 16, 17, 18 తేదీ మాత్రం చంద్రుని సంచారం చాలా అద్భుతంగా ఉంది. దీన్ని ఉపయోగించుకొని మీరు ముందుకెళ్ళొచ్చు. అయితే మఖా నక్షత్రానికి చెందినటువంటి వారు ఏ యొక్క స్పోర్ట్స్ ఆడుతుంటారు, స్పోర్ట్స్లో కానీ గేమ్స్లో కానీ వాళ్ళకి యాంబిషన్లో ఒక ఉద్యోగం చేస్తుంటారు. ఉద్యోగం పని అయిపోయిన తర్వాత లీజర్ టైంలో వాళ్ళు ఏదో ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ అంటారు. అలా చేస్తున్నప్పుడు అక్కడ వారితో గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే చూసినట్లయితే
పుబ్బా నక్షత్రానికి చెందినటువంటి వారికి మాత్రము స్త్రీలకు ముఖ్యంగా వారు ఉద్యోగం చేస్తున్న చోట లేదా వ్యాపారం చేస్తున్న చోట వారు చాలా అద్భుతంగా ట్యాక్లింగ్ చేయడము, ఇంతకుముందు ఆదాయాల కంటే కూడా ఎక్కువ ఆదాయాలు పొందడం అనేది జరుగుతుంది. హెల్త్ కూడా బాగుంటుంది ఈ వారం స్త్రీలకు మాత్రం. అలాగే చూసినట్లయితే ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి మాత్రం రాత్రిలో చాలా వరకు ఇసిగిత్తేస్తుంది, నిద్ర రాదు, ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఎక్కడో సముద్రంలోకి వెళ్తున్నట్టుగా, లోయలోకి వెళ్ళేసినట్టుగా, లేదా ఒక జలపాతంలో మునిగిపోతున్నట్టుగా ఇలాంటి స్వప్నావస్థలోకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది ఈ వారము. మీరు అనుభవంలో వస్తుంది మీకు, చూడండి. అయితే ఈ వారంలో మీరు లక్ష్మీదేవిని ఆరాధన చేయడము, అలాగే ముఖ్యంగా చెప్పాలంటే గణపతిని పూజించండి, మంచి ఫలితాలు వస్తాయండి. ఇప్పుడు కన్యా రాశి గురించి చూద్దామండి. కన్యా రాశి వారికి ఈ వారంలో ఏ విధమైన ఫలితాలు అందబోతున్నాయని చూసినట్లయితే వీరికి చాలా తెలివితేటలు ఎక్కువ ఉంటాయండి. ఏ సమయంలో ఎలా మాట్లాడాలో తెలిసిన వ్యక్తులుగా ఈ కన్యా రాశి వారిని చెప్పొచ్చు. ప్రపంచంలోనే ఎక్కువగా ట్యాక్లింగ్ పవర్ చేసేవాళ్ళు, అనేకమైన కష్టాలు పడి చాలా వరకు అన్నీ ఉలి దెబ్బలు తిని ఒక శిల్పం ఏ విధంగానైతే అందరి దగ్గర పూజించబడుతుందో అలాంటి తత్వాన్ని కలిగిన వారుగా ఈ కన్యా రాశి వారిని చెప్పొచ్చండి. అయితే కన్యా రాశి వారు ఉత్తర త్రయోపాదం, హస్త చిత్తార్థం, కన్య అన్నట్లుగా ఈ 3 నక్షత్రాలని కలిగి ఉంటారు. ఈ వారంలో ప్రత్యేకించి మనం చూసినట్లయితే ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి, ఏ ప్రొఫెషన్ అయినా కావచ్చు, అంటే మెయిన్గా చెప్పాలంటే ట్రాన్స్పోర్ట్ సంబంధమైన ప్రొఫెషన్. ట్రాన్స్పోర్ట్ అంటే ఏమిటంటే వెహికల్స్ పెట్టుకొని ట్రాన్స్పోర్ట్ సంబంధమైనటువంటి సరుకుల్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసే వారికి చాలా అద్భుతంగా ఉంది. యూనిఫామ్ డ్రెస్ వేసుకుని పనిచేసే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే కొన్నాళ్ళ క్రితం నుండి ఒక ఆస్మా వ్యాధితో బాధపడుతున్నటువంటి వారు కావచ్చు, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు, క్యాన్సర్ సంబంధమైన దోషాలతో బాధపడుతున్నటువంటి వారికి పని ఒత్తిడి ఎక్కువ అవ్వడం వల్ల ఈ యొక్క వ్యాధి లక్షణాలు ఎక్కువగా బయటపడడం అనేది జరుగుతుంది. కొద్దిగా జాగ్రత్తగా మీ పని ఎక్కువగా ఆశపడకుండా ఉంటే మంచిది డబ్బు మీద. అప్పుడు మనం తృప్తి పొందితే మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి నేను తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. అయితే మీకు బుద్ధి చేష్టలు ఎలా ఉంటాయంటే ప్రొఫెషన్లో మీ యజమానికే మీరు ఆలోచనలు అందించే, ఐడియాస్ అందించే, సజెషన్ ఇచ్చే విధంలో ఉంటారండి ఈ వారంలో. అలాగే ధనం మాత్రము ఈ వారంలో మీకు ధారాళంగా వస్తుంటుంది. జనరల్గానే ఈ యొక్క కన్యా రాశి వారికి ఒక అదృష్టం ఏమిటంటే 2వ స్థానాధిపతి 9వ స్థానాధిపతి అవ్వడము, ఇప్పుడు 9వ స్థానంలో సంచరించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం మాత్రము మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందండి. అంత అద్భుతమైన యోగాన్ని ఈ వారము శుక్ర భగవానుడు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అయితే నేను ఇంతకుముందు చెప్పాను మీకు, అదేమిటంటే మీరు పని ఒత్తిడితో ఆరోగ్యాన్ని చేర్చుకుంటారని. ఇక్కడ 4వ స్థానంలో చూడండి, గురు భగవానుడు, కేతు భగవానుడు కూడాను ఉండడం జరిగింది. అందువల్ల గురువు కేంద్ర స్థానాల్లో ఉంటే పెద్దగా యోగించడని శాస్త్రాలు చెప్తున్నాయి. 4లో కానీ 1లో కానీ 7లో కానీ 10వ స్థానంలో గురు భగవాను ఉంటే పెద్దగా యోగించడు. ఇప్పుడు కూడా 4వ స్థానం సుఖస్థానంలో యోగించడు కాబట్టి సుఖం ఉండదు. ఎందుకు సుఖం ఉండదు? నాకు అన్నీ ఉన్నాయి కదా, కానీ అనుభవించే యోగం ఉండదు. మీరు బిజీ, అన్నం తినడానికి కూడా సమయం ఉండదు. ఇప్పుడు కానీ మనం కానీ బయటకు వెళ్తే, అన్నాన్ని తినడానికి వెళ్తే వచ్చినట్టు కస్టమర్స్కి మనం అందించలేకపోతున్నాం. అందులో వస్తున్నట్టు 10 రూపాయల ఆదాయం రాకుండా పోతుందేమో అన్నటువంటి ఒక అభద్రతను మీరు పొందుతారు. చూడండి, భగవంతుడు మనల్ని పుట్టించేటప్పుడే ప్రతి ఒక్క మెతుకు మీద మన పేరు రాసేస్తాడు అని చెప్తారు. ఏ వస్తువు మనకి రావాలో, ఏ స్త్రీ మన జీవితంలో ప్రవేశించాలో, ఏ పురుషుడు మన జీవితంలోకి ప్రవేశిస్తాడో, ఏ బిడ్డ మనకు పుడతాడో అన్నీ కూడా రికార్డెడ్ అండి. మనము అలసటపడి, ఆయాసపడి ఎంతో పేరాస్తో ముందుకెళ్తుంటాం, కానీ చివరికి అనుభవించేది భగవంతుడు ఇచ్చిందే అండి. అది ప్రతి ఒక్కరు గమనించితే చాలండి, ఇక్కడ మంచి ఫలితాలు వస్తాయి. అందుకే గురు భగవానుడు సుఖస్థానంలో సంచరించే సమయంలో ఇలాంటి జ్ఞానోదయాన్ని ప్రతి ఒక్కరికి కల్పిస్తాడండి. అలాగే శని భగవానుడిని చూస్తే ఇప్పుడు 5వ స్థానంలో కూడా పెద్దగా యోగించటం లే. 5 అంటేనే పూర్వపుణ్యస్థానం. ఎప్పుడు కానీ పూర్వపుణ్యస్థానము శుద్ధంగానైనా ఉండాలి,
లేదా శుభగ్రహాలతో ఉండాలి, లేదా శుభగ్రహాల దృష్టిన పడాలి. ఇక్కడ శుభగ్రహాల దృష్టి పడటం లేదు. శని భగవాను మీద, పూర్వపుణ్య స్థానం మీద రవి భగవాన్ యొక్క దృష్టి పడుతూ ఉంది. రవి కూడా పాపగ్రహమే, శని కూడా పాపగ్రహమే. అప్పుడు మీకు రావాల్సినటువంటి రాబడి చాలా కొద్దిగా వస్తుంది, ఎప్పటికో వస్తుంది అని మాత్రం అర్థం చేసుకొని దాని గురించి చింతించకుండా ఉంటే మంచిది. అయితే భార్యాభర్తల మధ్య ఈ ఆర్థిక విషయంలోనే గొడవలు వస్తాయి. మాకు తెలియకుండా నువ్వు పెట్టుబడి పెట్టి వ్యాపారం ప్రారంభించావు, లేదా వాళ్ళకి వడ్డీ ఇచ్చావు, వీళ్ళకి వడ్డీ ఇచ్చావు, తిరిగి మన సరైన సమయానికి రాలేకపోతుంది అన్నటువంటి ఒక మీమాంస మిమ్మల్ని వెంటాడి ఇంట్లో కూడా గొడవలు పెట్టేస్తుందండి. అలాగే చూసినట్లయితే ఈ వారంలో చంద్రాష్టం కూడా ఉంది. 13వ తేదీ ముఖ్యంగా 11:04 ఉదయం మొదలవుతుందండి చంద్రాష్టం. మీకు 14వ తేదీ పూర్తిగా ఉంటుంది, 15వ తేదీ కూడాను ఉండి రాత్రి 11:08 వరకు చంద్రాష్టం నడుస్తుంది. కాబట్టి ఈ గడ్డు కాలాన్ని మనము మన తెలివితేటలతో దాన్ని ఏం చేయాలంటే, ఆ సమయాన్ని శుభకార్యాలకు కానీ లేదా కొన్ని ఆర్థిక లావాదేవీలు కొనసాగించేటప్పుడు కానీ ఉపయోగించుకోకుండా పోస్ట్ పోన్ చేసుకోవాలి. అయితే మనం కొంతమంది రాహుకాలంలో చనిపోతుంటారు కదా, లేదా చంద్రాష్టంలో చనిపోతుంటారు కదా, అప్పుడు మనం చనిపోయేది మన ఇష్టం కాదు, పుట్టేది మన ఇష్టం. ఇప్పుడు చూస్తుంటారు మీరు, ఆపరేషన్ చేసి పలానా సమయంలో శుభముహూర్తాన్ని తీస్తుంటారు గర్భంలో నుండి బిడ్డల్ని. కానీ చనిపోయేటప్పుడు మనం టైం చేసుకుని ఈ సమయంలో నేను చనిపోతానంటే నీకు ప్రాణం అనేది ఆగుతుందా? ఆగదు కదండి. మనకు అందుబాటులో ఉన్నటువంటి అష్టమాన్ని దాటడానికి నీకు ప్రాణం ఉంది కాబట్టి నువ్వు చేసుకోమంటున్నాను. కానీ కొంతమంది అతిగా ఉంటారు, మనం చెప్పిన వెంటనే కౌంటర్ వేసుకుంటా వాళ్ళ మనసులో అనుకుంటారు. వారిలో తెలియనటువంటి ఒక అంతర్గ్రహ శక్తి వాళ్ళని చెడు మార్గంలో నడిపిస్తుంటుంది. అది మళ్ళీ చర్చిద్దాంలేండి. అయితే ఈ వారంలో మీకు 12వ తేదీ, 16వ తేదీ, 17, 18 తేదీలు చంద్రుని సంచారం అనుకూలంగా ఉందండి. అలాగే ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి వృత్తి వ్యాపారాల్లో చాలా అనుకూలం ఉంటుంది, పై అధికారుల నుండి మన్ననలు పొందుతారండి. హస్త నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ముఖ్యంగా చెప్పాలంటే మీకు 17వ తేదీ చాలా అద్భుతంగా ఉందండి. ఆ రోజు మీరు అనుకున్న విధంగా అన్నీ కూడా మీ దగ్గరికి వస్తాయండి. చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి మాత్రము కోపం ఎక్కువ ఉంటుంది, భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువ ఉంటాయి. దాన్ని సర్దుబాటు చేసుకుని ముందుకెళ్ళండి, మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఈ వారంలో మీరు వనదుర్గాదేవిని ఆరాధన చేయడము, అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి, మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు తులారాశి గురించి చూద్దామండి. తులారాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఎలాంటి పరిస్థితులు గ్రహాలు అందిస్తున్నాయని చూసినట్లయితే, ఈ వారంలో రవి భగవానుడు మీకు 9వ స్థానంలో నుంచి 16వ తేదీ 10వ స్థానమైన ప్రొఫెషన్ స్థానంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఒక విధంగా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చండి. అయితే తులారాశి వారు ముఖ్యంగా చూసినట్లయితే చిత్తార్థం, స్వాతి, విశాఖ, త్రయోపాదం, తుల అన్నట్లుగా ఈ 3 నక్షత్రాలను కలిగి ఉంటారండి. అయితే జన్మ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఇప్పుడు మీకు అష్టమంలో సంచరించడం అనేది ఒక మైనస్ పాయింట్ అండి. అంతగా యోగించదు. కాకపోతే డబ్బుకు మాత్రం కొద ఉండదు. ఈ డబ్బే మీకు శత్రుత్వాన్ని ఏర్పాటు చేస్తుందండి. మీకు అవసరాలకి మించిన ధనము ఏదో ఒక రూపంలో మీరు చేకూర్చుకుంటారు. ఆ డబ్బు వల్ల ఇతరులు మిమ్మల్ని అసూయగా చూడడము, ఈర్ష్యగా చూడడము, మీరంటేనే ఒక విధమైనటువంటి ఈగోనెస్తో వారు ముందుకెళ్ళడం జరుగుతుందండి. అలాగే చూసినట్లయితే 9వ స్థానంలో రాహు భగవానుడు, బుధ భగవానుడు కూడా సంచరించడం వల్ల మీ దగ్గర ఉన్నటువంటి ధనం ఏదైతే ఉందో దాన్ని ఏదో ఒక విషయంలో ఖర్చు పెట్టాలి, దాని మీద పెట్టుబడి పెట్టాలి, ఉన్నతంగా జీవించాలనుకుంటారు. అది ఉన్నత విద్యలకు కావచ్చు, లేకపోతే ఒక రీసెర్చ్ చేయడానికి కావచ్చు, లేకపోతే దూరంగా ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో సంపాదించాలనుకోవడం కానీ ఇలాంటివి చేస్తారు. అయితే ఇన్నాళ్ళుగా 9వ భావంలో రవి భగవానుడు సంచరిస్తూ ఉండడం వల్ల మీ తండ్రికి అనారోగ్యంగా ఉంది. కాకపోతే 16వ తేదీ నుండి
రవి భగవానుడు గోచారం చెంది మీ యొక్క ప్రొఫెషన్ స్థానమైన 10లోకి రావడం అనేది జరుగుతుంది కాబట్టి మీ ప్రొఫెషన్లో మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఎక్కడైతే స్థిరపడాలనుకున్నారో ఇన్నాళ్ళుగా డైలామాలో ఉండుంటారు, ఇక్కడ ఉంటామా లేదా వేరే ఉద్యోగానికి వెళ్తామని. కానీ ఇప్పుడు మీకు స్థిర బుద్ధిని కలిగించడం జరుగుతుంది. కాకపోతే అక్కడ వెంటనే ఎదగాలనే ఆలోచన మీకు ఉంటుంది, అది తగ్గించుకోండి. క్రమేపీ మీరు ఆ యొక్క స్థానంలో ఆ ప్రొఫెషన్లో ఎదగడం మాత్రం ఖాయమండి. మీ కుజుడు ఈ వారంలో చాలా అద్భుతంగా యోగిస్తున్నాడండి. అందువల్ల మీరు ఇన్నాళ్ళుగా ఏదో పేసేసుకుని ముఖం ఏలాడి తీసుకొని వెళ్తున్నటువంటి మీకు యాక్టివ్నెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే కుజ భగవానుడు 6వ స్థానంలో ఉంటే మీ వయసు కంటే కూడా తక్కువ వయసుగా ఉన్నటువంటి వారిగా చూపిస్తాడు ఎదుటి వారికి. మీకు ఒక 20-30 సంవత్సరాలు ఉందనుకో, 30 సంవత్సరాల వాడిని 20 సంవత్సరాల వాడినిగా చూపిస్తాడు బయటికి. లేదా 50 సంవత్సరాలు అంటే ఎవరు నమ్మరు. అయ్యో మీకు 35 ఉంటుందండి, మీరు ఇంత కుర్రోలుగా ఉన్నారు, మీరు చెప్పేది 50 సంవత్సరాలు అంటున్నారే అన్నట్టుగా ఎదుటి వాళ్ళు చెప్తారు. ఎప్పుడైనా రవి భగవానుడు ఇప్పుడు 10వ స్థానంలో ఉండడం జరిగింది కాబట్టి మీకు ఒక చెడ్డ అలవాటు ఒకటి వస్తుంది. నేను తెల్లవారితో 5 గంటలు లేసానండి, నేను ఎక్సర్సైజ్ చేశానండి 10 సార్లు అని చెప్తారు. అలాగే నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను అని 10 సార్లు అని చెప్తారు. అంటే మీ యొక్క ప్రొఫెషన్ గురించి కానీ మీ యొక్క హ్యాబిచువల్ యాక్టివిటీస్ని, మీ యొక్క దినచర్యల గురించి 10 సార్లు చెప్పే భాగంగా రవి భగవానుడు సూచిస్తున్నాడు. అది చెప్పకండి అలాగే. అలాగే సుఖస్థానం శని భగవానుడు యోగించటం లేదు, సుఖశాంతులు లేవు. మీరు ఎక్కడికో దారిలో వెళ్తుంటారు, ఏదో ఒక జంతువు 4 కాళ్ళ జంతువు వల్ల ప్రమాదం సంభవించవచ్చు, లేదా 4 చక్రాల వాహనం వల్ల ప్రమాదం సంభవించవచ్చు. లేదా పొలంలో వెళ్తుంటారు, ఆ పొలంలో ఏదో ఒక చిన్న విష సర్పం కావచ్చు, విష పురుగులు మిమ్మల్ని కాటు వేయచ్చు. ఈ విధంగా ఉంటుంది. అయితే శని అంటేనే వైరస్, రహస్యము, కంటి కనబడిన వాటి శక్తుల వల్ల కూడా మీకు అపాయం దాగి ఉందని, సుఖశాంతులు దెబ్బతింటాయనేసి ఈ వారంలో చెప్పవచ్చని చెప్తున్నాను. అదేవిధంగా గురు భగవానుడు కేతు భగవానుడు కలిసి 3వ స్థానంలో ఉండడం వల్ల కూడాను కొన్ని చిన్న డాక్యుమెంటేషన్ విషయంలో చిక్కులు రావడము, పొలాలను కొన్నప్పుడు కానీ ఫ్లాట్స్ కొన్నప్పుడు రాసుకునే హద్దుల్లో తప్పు వచ్చి మీ ఫ్లాట్స్ నెంబర్స్ సర్వే నెంబర్లు తప్పయి మీకు దానివల్ల చింత ఏర్పడడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడాలి. అలాగే చూసినట్లయితే ఈ వారంలో మీకు ఏమైనా చంద్రాష్టమం ఉందంటే ఖచ్చితంగా నడుస్తూ ఉంది. 15వ తేదీ రాత్రి 11:09 మొదలవుతుందండి చంద్రాష్టం. అక్కడ నుంచి 16వ తేదీ 17వ తేదీ కంప్లీట్గా ఉంటుంది. 18వ తేదీ కూడా ఉదయం 8:50 వరకు ఉంటుందండి. ఈ సమయంలో ప్రత్యేకంగా నేను చెప్పేది ఏమిటంటే అనవసరమైన విషయాల్లో గొడవలకు వెళ్ళకూడదు. ఆర్థిక లావాదేవీలని ఆచితూచి మీరు ప్రారంభించాలి. వ్యాపారం మొదలు పెట్టాలన్నా ఈ సమయంలో పెట్టకండి, ఈ తేదీలో చేయకండి. భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కూడాను సమన్వయంగా ఉంటేనే మంచిది, లేదా విడాకుల వరకు కూడా వెళ్ళిపోతుంది. వాహనాలు నడిపేటప్పుడు కూడా తగు వేగంతో వెళ్ళాలి. ఎంత అర్జెంట్ అయినా కానీ మీరు నిదుపు నిదానం అనేది ఉంటే మంచిదని నేను చెప్తున్నాను. అది చంద్రుని సంచారము 13వ తేదీ 14వ తేదీ 15వ తేదీ మాత్రం అద్భుతంగా ఉంది. దీన్ని ఉపయోగించుకొని మీరు ముందుకెళ్ళవచ్చు. చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా ఎనర్జీ ఉంటుందండి ఈ వారంలో. వారు ఊహించిన పనులు 10 కేజీలు ఎత్తే వాళ్ళు 50 కేజీలనైనా కానీ సునాయాసంగా ఎత్తేస్తారు. అంటే అంత ఎనర్జెటిక్గా ఉంటారు ఈ వారంలో. అలాగే చూసినట్లయితే స్వాతి నక్షత్రానికి చెందినటువంటి వారు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి మంచి ఆలోచనలు వస్తాయి. సంపాదించే మార్గము ఇప్పుడు చేసేదానికంటే కూడా ఇంకొక వర్క్ కూడా చేయాలన్న ఆలోచన కలిగి ముందుకెళ్తారు అని చెప్పడంలో సందేహమే లేదండి. అలాగే విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా పిరికితనం ఉంటుంది ఈ వారంలో. దేనైనా నాకు అవసరం లేదు, దీనివల్ల నాకేముంది అన్నట్లుగా వీళ్ళు ఫీల్ అవుతారు. కొద్దిగా ఆశ ఉండాలి, దురాశ మాత్రం వద్దు. ఆశ పెట్టుకోండి, అప్పుడే మనం ముందుకెళ్ళగలమని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి. అయితే ఈ వారంలో మీరు ముఖ్యంగా పూజించవలసింది ఎవరిని పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయంటే శాకంబరాదేవిని ఆరాధన చేయడము, శివుని కానీ పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి. వాళ్ళు అందిస్తారు, మీరు అనుభవిస్తారు, మంచిగా ఉంటారు. ఇప్పుడు వృశ్చిక రాశి గురించి చూద్దామండి. వృశ్చిక రాశి వారి గురించి ప్రత్యేకంగా ఈ వారంలో ఏం చెప్పొచ్చు అంటే వీరు విశాఖ పాదం
అనురాధ, జ్యేష్ఠాంతం, వృశ్చికం అన్నట్లుగా ఈ 3 నక్షత్రాన్ని కలిగి ఉంటారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే వృశ్చికానికి అధిపతి అయినటువంటి కుజభగవానుడు ఇప్పుడు మేషరాశి కూడా అధిపతి అయ్యి 6వ స్థానంలో ఉన్నటువంటి 6వ స్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు 5వ స్థానంలో సంచరించడం అనేది చాలా మంచి ఫలితాలు ఇవ్వాలి. కానీ పంచమ స్థానం అనేది ఏమిటంటే మన యొక్క పూర్వపుణ్య స్థానము, కులదేవతా స్థానము, అలాగే మీ యొక్క పెద్ద సంతాన స్థానం, మీకు యాంబిషన్ స్థానం. ఆ స్థానంలోకి 6వ స్థానాధిపతి 5లో ఉంటే ఏమవుతుందంటే సంతానానికి తప్పనిసరిగా మీరు అప్పు చేసైనా ఖర్చు పెట్టాలి అంటుంది శాస్త్రం. అలాగే 5వ స్థానంలో ఉన్నటువంటి కుజభగవానుడు ఉన్నటువంటి 4వ దృష్టితో మీకు అష్టమ స్థానాన్ని చూడడం వల్ల సంతానానికి ఆహార విషయంలో కొన్ని మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు చెప్పాల్సిందే. అనవసరమైన జంక్ ఫుడ్స్ వీధులు అమ్ముతుంటారు, పానీపూరి అని, అలాగా పిజ్జా అని, బర్గర్స్ అని, ఇలా కొన్ని అమ్ముతుంటారు, వీధుల్లో పెట్టి అమ్ముతుంటారు కొన్ని స్ట్రీట్ స్టాల్. అక్కడికి వెళ్ళి ఫ్యాషన్గా బయట నిలబడుకొని నాగరికత లేకుండా తింటుంటారు. దాన్ని మనం చూస్తుంటాం. బఫెల్లోస్ అంటారు, బఫే సిస్టమ్ అని. బఫెల్లో అంటే ఏమిటంటే దున్నపోతు, ఎనుముల నుండి బఫెలో సిస్టమ్ వచ్చింది, బఫే సిస్టమ్. ఆ విధంగా తిని అనారోగ్యాన్ని చేర్చుకోబోతారు. ముఖ్యంగా వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఎవరైనా సంతానం కానీ ఎదిగిన వాళ్ళైనా కానీ ఇలాగే చేస్తారు. వాళ్ళ తత్వం అలా ఉంటుంది. ఎందుకంటే మనం తప్పించుకోలేము ఈ యొక్క గ్రహాల నుంచి, అదే చూపిస్తూ ఉంది. అలాగే చూసినట్లయితే ఇక్కడ విశేషించి కుజుడు 11వ స్థానాన్ని కూడా చూస్తున్నాడు. అందువల్ల మీరు ఎక్కడైతే వ్యాపారం చేస్తుంటారో, వృత్తి చేస్తుంటారో, ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు, ఆదాయాన్ని తెచ్చే పనులు చేసేటట గొడవలు వస్తాయి. ఎందుకంటే మొదటి కుజుడు అంటే అగ్రెసివ్నెస్, ఎక్కువగా అగ్రెసివ్గా ఉంటాడు, ఓపిక ఉండదు, అతనే నెగ్గాలన్నట్టుగా ఉంటుంది. అతనికి అవసరమైంది ఎదుటివాని దగ్గర ఉంటే కొట్టనే పెరుక్కునే రకంగా ఉంటుంది. అది సమాజానికి నచ్చదు కదండి. అలాగే శుక్రుడు ఇప్పుడు మీ రాశికి 7వ స్థానంలో ఉండడము, వ్యయస్థానమైన 12కి కూడా అధిపతి అవ్వడం వల్ల మీ భార్యకు లేదా భర్తకు ఖర్చు అనేది ఉంటుంది. అది శుభ ఖర్చులు కావచ్చు, ఒక గిఫ్ట్గా ఇవ్వచ్చు, ఒక పెళ్లి రోజు రావచ్చు, లేదా ఒక బర్త్డే రావచ్చు. మీరు వారికి చక్కగా కొనిచ్చి సంతోషపడవచ్చు. అలాంటి ఖర్చులు కావచ్చు, తప్పనిసరిగా ఉంటాయి. అష్టమంలో రాహు బుధుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే మీ దగ్గర ఉన్న డబ్బు నిలబడదు. ఒకవేళ 1000 రూపాయలు ఉన్నా కానీ సాయంత్రానికల్లా చూస్తే ఉండదు. అంటే లిక్విడ్ అమౌంట్ మీ చేతిలో ఉండదు. మీకు ఆస్తిపాస్తులు ఉండొచ్చు, అది ఎందుకు పనికిరాదు. మీకు అవసరానికి ఒక 10 ఎకరాలు ఉందనుకోండి, ఎందుకు ఉపయోగపడుతుంది? మన దగ్గర లిక్విడ్ అమౌంట్ ఉండేటట్టుగా మీరు చూసుకోవాలి. ఈ సమయంలో అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. రాహువు 8వ స్థానంలో ఉంటే మీకు తెలియకుండానే కొన్ని అవమానాలను రప్పిస్తాడు. మీరు ఉద్యోగం చేస్తున్న చోట ఎప్పుడో చేసినటువంటి ఒక చిన్న తప్పిదాన్ని పెద్ద చేసేసి మిమ్మల్ని నుంచి సస్పెన్షన్ వరకు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. అందరూ మీ మీద అలిగేషన్స్ పెట్టి మీ ఉద్యోగానికి డ్యామేజ్ అయ్యేటట్టుగా చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక్కడ ప్రత్యేకించి రాహువు మీ యొక్క కుటుంబాన్ని చూస్తున్నాడు, మీ యొక్క వాక్కును చూస్తున్నాడు, మీకు వచ్చే రాబడిని చూస్తున్నాడు. కనుక డబ్బులు మాత్రం ధారాళంగా వస్తుంది. కానీ ఆ డబ్బు దేనికి ఖర్చు అవుతుంది? ఏదైనా ఎత్తి పెట్టుకుంటారా? లేదు, అనారోగ్యానికి ఖర్చు అవుతుంది. మీరు అనవసరంగా ఇన్వాల్వ్ అయినటువంటి విషయాల్లో దాంట్లో ఖర్చు పెట్టడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని నేను చెప్పగలను. 9వ స్థానాన్ని రవి భగవానుడు అధిరోహించాడు. ఇప్పుడు 16వ తేదీ నుండి రాబోతున్నారు అక్కడికి. అందువల్ల 9లో రవి ఉంటే ఎవరికి ఎక్కువగా మంచి చేస్తాడంటే మీ తండ్రికే. మీ తండ్రి అదుపాజ్ఞలో మీరు ఉండాలి. రవి భగవానుడు గోచారం చేసేంతవరకు లేదు మా నాన్న మాట ఏంటంటే మీ నాన్నని చక్కగా మిస్మరైజ్ చేస్తున్న మీ చెల్లిలో, మీ తమ్ముడికో లేదా మీ అన్నకో ఆయన సహకరిస్తాడు, మిమ్మల్ని మాత్రం ఏమి ఇవ్వడు. అప్పుడు మీరు అనుకుంటారు మా నాన్న నన్ను సరిగా చూడని. మీరు మాట్లాడే విధానంలో ఉంటుంది, అది మీరు గమనించి ముందుకెళ్ళండి. ఎందుకంటే మీరు ఎక్కువ గంభీరమైనటువంటి మనుషులు, వృశ్చిక రాశి వారు. దేన్నైనా స్ట్రైట్గా మాట్లాడాలనుకుంటారు.
మనం మాట్లాడే చమత్కారంగా మాట్లాడుతున్నాము కదా అని ఎదుటివారు అనుకోవాలని కూడా మాట్లాడతారు. అలాంటి సందర్భంలో కొన్ని చోట్ల పనికిరావు కదండి. అయితే ఈ వారంలో చంద్రభగవానుడు 12వ తేదీ, 13వ తేదీ, 14, 15, 16వ తేదీలు మాత్రం చాలా చక్కగా యోగిస్తున్నాడు కనుక మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాడు. అలాగే చూసినట్లయితే విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ధనము వచ్చినప్పటికీ అది కొంతవరకు ఆధ్యాత్మిక చింతనకి మరల్చండి. ఒక గుడికి ఏదో దానం చేయండి. ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు పళ్ళు పూలు అతనికి కావలసినటువంటి సేవ చేయండి, ధనాన్ని వెచ్చించి. అప్పుడు మీ ఇంట్లో ధనం మిగులుతుంది. ఇదే టిప్స్. అలాగే అనురాధ నక్షత్రానికి చెందినటువంటి వారికి మీకు ఎవరైనా కనిష్ట సోదరిమణులు ఉంటే తప్పనిసరిగా వారి నుండి మీకు ఒక వివాదం అనేది కాసుకొని ఉంది. మీరు ఏం మాట్లాడినా వాళ్ళకి సిర్రెక్కిపోతారు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారికి తప్పనిసరిగా వారి అత్తవారి కుటుంబంలో అవమానాలు ఈ వారం జరుగుతుంది. దాని నుండి మీరు బయటపడాలి. దానికి ఏం చేయాలంటే మీరు బగలా పరమేశ్వరిని ఆరాధన చేయడము, అలాగే శివుని పూజించడం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ధనుస్సు రాశి వారి గురించి చూద్దామండి. ధనుస్సు రాశి వారికి ఈ వారంలో గ్రహస్థితులు చాలా గొప్పగా అనుకూలిస్తున్నాయా లేదని చూడాలి. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా, చాలా రోజులుగా ఈ ధనుస్సు రాశి వారు ఎదగలేని పరిస్థితుల్లో తమకంటే కూడా పక్కన వాళ్ళు టాలెంట్ ఉంటే వాళ్ళకి టాలెంట్ లేకపోయినా వాళ్ళు ఎదిగిపోతున్నారు. మనం వారికి లిఫ్ట్ లాగా పనిచేయాల్సి వస్తూ ఉందనే బాధతో ఉన్నారు. ఇది మనం గమనించవచ్చు కూడా. అయితే ఇక్కడ ధనుస్సు రాశి వారు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, పాదం అన్నట్లుగా ఈ 3 నక్షత్రాలని కలిగి ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా ఈ వారంలో చూసినట్లయితే వీరికి సుఖస్థానం దెబ్బతినింది. 4వ స్థానం అనేది సుఖస్థానం. అందులో కుజుడున్నాడు. ఆస్తిపాస్తుల మధ్యలో కొన్ని మనస్సు కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది కూడా 5వ స్థానానికి అధిపతి అయినాడు. ఎవరి వల్ల అంటే సంతానానికి ఆస్తిని పెంచే విషయంలో కావచ్చు, లేదా వారికి భాగస్వామిగా పంచే విషయంలో కావచ్చు, భాగస్వామి పరిష్కారాలు చేసేటప్పుడు కానీ తప్పనిసరిగా ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. ఇది జాగ్రత్తగా గమనించాలి. లేదా ఇల్లు పంపకాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త పడాలి. అలాగే శుక్రుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు 11వ స్థానానికి కూడా అధిపతి అవ్వడం జరిగింది. కాబట్టి ఈ ధనుసు రాశి వారికి వీరికి వచ్చే లాభాలని పొదుపుగా ఉపయోగించుకోవాలి. అంటే ఒక షేర్ మార్కెట్లో పెట్టాలను, లేదా వేరే వాళ్ళు ఎవరో సలహా ఇచ్చారని గొప్పగా ఏదో ఒక ఏమంటారు దాన్ని పందాలు ఆడుతుంటారు. కోడి పందాల దగ్గర నుంచి జోదం కూడా ఒక పందెమే, అలాగా గుర్ర పందాలు, ఇట్లాంటి వాటిలో హెచ్చిచ్చేస్తారు. అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండానే ఉన్నటువంటి ధనమంతా పోగొట్టుకుని ఒకప్పుడు ఎంతో జమీందారు కుటుంబంలో జీవించినటువంటి వాళ్ళు ఏమి లేని బికారులాగా తిరగడం కూడా మనం చూస్తుంటాం. అదే సందర్భం ఇప్పుడు సంభవిస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే 7వ స్థానంలో రాహు ఉండడము, బుధ భగవానుడు కనెక్ట్ అయింది కాబట్టి భాగస్వామి సంబంధమైన వ్యాపారాలు చేసేవాళ్ళు, మన పబ్లిక్లో మనం ఉంటాం కాబట్టి పబ్లిక్తో రిలేట్ అయినటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు 11వ తేదీ పుట్టినటువంటి వాళ్ళు కావచ్చు, 22వ తేదీ పుట్టినటువంటి వాళ్ళు, దీన్ని మాస్టర్స్ బర్త్ అంటారు. ఈ మాస్టర్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళు పబ్లిక్తో రిలేట్ అయిపోతారు. అలా రిలేట్ అయినప్పుడు ఆ సమాజంలో ప్రతి ఒక్కరి కన్ను కూడా మీ మీద ఉంటుంది. మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీ కదలికలు ఏమిటి చూస్తుంటారు. ఇప్పుడు మీరు చాలా తప్పుడు అడుగులు వేసే అవకాశం కనబడుతూ ఉంది, గ్రహాలలో చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాలు సమాజాన్ని అనుసరించి తీసుకోవాలని నేను చెప్తున్నాను. అదేవిధంగా జన్మరాశిలోని గురువు ఉన్నాడు, కేతు ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఎలాగ మనం ప్రవర్తించాలంటే చాలా ఉత్తమమైనటువంటి గుణములు కలిగిన వారుగా ప్రవర్తించాలి. ప్రతి ఒక్కరి అబ్జర్వేషన్ మీ మీద ఉంటుంది. ప్రతి వర్డ్ ఆఫ్ డెలివరీ స్పీచ్ మీద ఉంటుంది. కాబట్టి మీరు ఒక ఆధ్యాత్మిక చింతన వైపే ఈ వారమంతా వెళ్తేనే మంచిది. అలాగే 2వ స్థానంలో శ్రీ భగవానుడు సందర్శించడము, మీ సుఖస్థానమైన 4ను చూడడం జరిగింది కాబట్టి ఇంకా పెద్ద దెబ్బ పడిపోతుంది. కుటుంబంలో ఐక్యత అనేది దెబ్బతింటుంది, అనారోగ్యం కలుగుతుంది. తల్లికి అనారోగ్యం కావచ్చు, ఇల్లాలకి అనారోగ్యం కావచ్చు, లేదా మీరు పెట్టినటువంటి పొలాలకి నష్టం రావచ్చు. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి.
జాగ్రత్తగా ఉండాలి. అయితే శని భగవానుడు తన 10వ దృష్టితో మీ యొక్క లాభస్థానాన్ని చూడడం అనేది జరిగింది కాబట్టి మీ వృత్తి చేసే చోట, వ్యాపారం చేసే చోట ఎంత హంబుల్గా వచ్చిన వాళ్ళకి బాగా మీరు గౌరవం ఇచ్చి కానీ చేయగలిగితే తప్పనిసరిగా మంచి ఫలితాలు వచ్చేదానికి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే రవి భగవానుడు అష్టమ స్థానంలో ఉండడము, 2వ స్థానంలో ఉన్నటువంటి శనిని చూడడము జరిగింది కాబట్టి ఆయుష్ విషయంలో జాగ్రత్త పడాలి, ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. చిన్న చిన్న భయ ఆందోళన కలిగించే తెలియనటువంటి రహస్య సూక్ష్మ క్రిముల వల్ల మీకు అనారోగ్యం కలిగించే విధంగా ఉంది కాబట్టి ఈ దగ్గు కానీ జలుబు కానీ లేదా మైండ్లో ఏదో తలకాయ మాత్రం ఊగినట్టుగా అనిపించడం ఇలాంటివి సంభవించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడండి. యాక్సిడెంట్ దోషాలు కూడా గోచరమవుతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే 14వ తేదీ, 15వ తేదీ, 16, 17, 18వ తేదీలు మాత్రము ఈ ధనుసు రాశి వారికి చాలా అద్భుతంగా యోగిస్తూ ఉంది చంద్రుని సంచారం వల్ల. అయితే మూలా నక్షత్రానికి చెందినటువంటి వారు ఇక్కడ చెప్పాలంటే వారికి ముఖ్యంగా కొన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయి. అవి మొదట మానుకోవాలి. ఏమిటంటే ఇప్పుడు ఈ సమయంలో గోర్లు కొరకడము, తర్వాత వచ్చి బాత్రూంలోకి వెళ్తే గంటల తరబడి గడపడము, అలాగే మగవాళ్ళు అయితే వాళ్ళకి మస్టిచ్ అంటారండి, మీసాలు వచ్చి ఉంటాయి, ఆ మీసాలను తీసుకెళ్ళి పళ్ళ మధ్యలో పెట్టి కటకమని కొరకడము, ఇలాంటి చేష్టలు అనేవి చేస్తున్నారు. ఉద్యోగానికి వేటకి వెళ్ళేటప్పుడు అక్కడ వెయిట్ చేయమని చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే మెట్ల మీద కూర్చోవడము చేసి లోపలికి ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. అలా చేస్తే మాత్రం మీకు ఉద్యోగం రాదు. ఇవి చిన్న చిన్నవి మార్పు చేసుకుంటే తప్పనిసరిగా ధనుసు రాశి వారికి మంచి యోగం ఉందండి. ఇది గమనించి చేసుకోండి. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి మాత్రము స్త్రీలు ముఖ్యంగా ఏదైనా ఉద్యోగం చేస్తుంటే వచ్చిన ధనాన్ని వాళ్ళు నగిషీకరమైనటువంటి వస్తువుల మీద హెచ్చిస్తున్నారు. అంటే ఒక వారం వాడినటువంటి రిబ్బన్ని, ఒక వారం వాడినటువంటి గాజుల్ని, ఒక వారం వాడిన లిప్స్టిక్ని ఇంకొక వారం వాడరు. అంటే నవీనమైన వస్తువుల్ని కొనాలని వాళ్ళు సంపాదించినటువంటి మొత్తం ధనాన్ని దాని మీద వెచ్చించడం అంటూ చేస్తున్నారు. దీనివల్ల మనకేమి రాదు, అంటే గోడ కొట్టిన సున్నంలాగానే అవుతుంది. ఇది గమనించండి, అన్నిదా భావించకండి, వేరే విధంగా భావించుకోకండి. అలాగే చూసినట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారు ముఖ్యంగా ఈ వారంలో ఆహార విషయంలో చాలా జాగ్రత్త పడాలి, తప్పదు, లేదా ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం కూడా ఉంది. మీరు ఈ వారంలో ఆదిత్య హృదయాన్ని పఠించడం కానీ వారమంతా చేయాలి ఈ పని. అలాగే దుర్గామాతని బీజాక్షరమైన ఓం దుమ్ దుర్గాయే నమః అని పూజించడం కానీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మకర రాశి వారి గురించి చూద్దామండి. మకర రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో గ్రహాలు ఏ విధమైనటువంటి ఫలితాలని మనకు అందిస్తున్నాయని మనం చూస్తే ఇక్కడ మకర రాశి అనేది ఉత్తరాషాఢ త్రయోపాదం శ్రవణ ధనిష్టార్థం అన్నట్లుగా చెప్పడం జరుగుతుంది. ఈ 3 నక్షత్రాల వారుగా ఉంటారు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఇబ్బందల్లా ఏమిటంటే జన్మరాశికి చెందినటువంటి అధిపతి శని భగవానుడు జన్మరాశిలోనే సంచరిస్తే దీన్ని జన్మశని, ఏలినాటి శని అని చెప్పడం జరుగుతుంది. అలాగే చూసినట్లయితే వీరు ప్రతి ఒక్క విషయంలో కూడాను ఊహించినటువంటి ఫలితాలు రావటం లేదు, ఆశించిన ఫలితాలు రావటం లేదు, ఇబ్బందికరంగా ఉంది. ముఖ్యంగా వాళ్ళ ప్రొఫెషన్లో, వృత్తిలో, వ్యాపారంలో చూస్తే ఇబ్బందులుగా ఉన్నాయి. అలాగే వారి యొక్క భాగస్వామి విషయంలో, అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే విషయంలో కూడాను కష్టాలు. ఎందుకంటే 10వ భావాన్ని ప్రొఫెషన్ అంటారు, వృత్తి వ్యాపారం. 7వ భావాన్ని వ్యాపారం అంటారు. అంటే ప్రొఫెషన్ చెప్పేది 10 అయితే వ్యాపారం చేసేది, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేది 7వ భావం. 6వ భావం అనేది జాబ్. ఇక్కడ శని భగవానుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మీ యొక్క పార్ట్నర్షిప్ భావమైనటువంటి 7ని చూస్తున్నాడు. అలాగే ముఖ్యంగా 10వ స్థానాన్ని చూస్తున్నాడు. 10 అంటే ఏమిటంటే ప్రొఫెషన్. కాబట్టి ఈ రెండింటి మీద శని భగవానుడు యొక్క కంట్రోల్ ఉంటుంది, అధీనంలోకి తీసుకుంటాడు. మీరు ఏ చిన్న తప్పు చేసినా మిమ్మల్ని తీసుకెళ్ళి కావాల్సిన చోట శిక్షించడమే చేస్తాడు. ఇది జాగ్రత్తగా గమనించాలి. 3వ స్థానంలో కుజుడు సంచరించడం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. 6వ స్థానాన్ని చూడడం కూడా బాగుంది. 6వ స్థానంలో రాహు ఉండడం జరిగింది కాబట్టి చాలా బాగుంది. కానీ
ఇక్కడ రాహు కుజుని యొక్క సంబంధాలు గోచారంలో కానీ జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వడము, మెదడులో ట్యూమర్స్ రావడము, లేదా వీపులో కానీ ట్యూమర్స్ రావడము, క్యాన్సర్ గడ్డలు రావడము, ఆస్మా, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇలాంటివి తప్పనిసరిగా ఈ కుటుంబాల్లో ఇప్పుడు ఉధృతంగా ఉంటాయి. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నేను చెప్తున్నా, భయపెట్టడానికి కాదు. అలాగే అప్పుల వల్ల కొన్ని అవమానాలు పడతారు. ఎన్నో లక్షల రూపాయలు మీ ఇంట్లో అనారోగ్యం ఉంది అనేసి ఎవరికో ఒకరికి ఉందని ఖర్చు పెడేస్తారు, ఎట్లయినా బతికించుకోవాలని. కానీ చివరి దశలో హోప్స్ అని ఉండవు. ఆ డబ్బులు తీర్చగలమా లేదా అన్నటువంటి ఒక మీమాంస ఆలోచన మీకు నిద్ర కూడా రానివ్వదు. అలాంటి పరిస్థితి ఇప్పుడు రాబోతుంది. ఎందుకంటే గురువు కూడాను 12వ స్థానంలో, నిద్రస్థానం, రాత్రిలో పడక స్థానమే 12వ స్థానంలో ఉన్నాడు. ఆడ కేతు వేరే ఉన్నాడు. అందువల్ల మీకు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి. ఇది గమనించవచ్చు. అంటే మనకి దురదృష్టం అనేది వెంటాడేటప్పుడు కొన్ని పక్కకు వచ్చేయాలి, ఇంకా ముందుకు పోతూనే ఉండకూడదు. అయితే మీ ఇంట్లో చూస్తే చాలా అద్భుతమైన వాతావరణం ఉంటుంది. బయట చూస్తే అతను పాపం అన్ని బాధలు పడుతున్నాడు అనుకుంటారు. కానీ ఇంటికి పోతే మీరు మాత్రము మీ ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి, సుఖశాంతులు అనుభవిస్తారు. భార్య నుండి కావచ్చు, పిల్లల నుండి కావచ్చు, లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువు నుండి, ఫ్యాన్ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, ఏసీ కావచ్చు, ఇవన్నీ సిద్ధంగా ఉంటాయి. దానికి తగినటువంటి ఏర్పాట్లు మీరు ముందుగానే చేసుకుంటారు ఈ మకర రాశి వారని చెప్పొచ్చు ఈ సమయంలో. అలాగే చూసినట్లయితే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యతని ఒకరికొకరు అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. ఒకరు రెచ్చిపోతే ఒకరు తగ్గాలి. అది నేర్చుకోండి. 13వ తేదీ, 16వ తేదీ, అలాగే 17వ తేదీ, 18వ తేదీ మాత్రం మీకు చాలా అనుకూలంగా ఉందండి చంద్రుని సంచారము. భయపడాల్సిన అవసరం లేదు. మంచి కాలం రాబోతుంది కూడాను. అయితే ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి, భాగస్వామి వ్యాపారాలు చేస్తున్న వారు కావచ్చు, లేదా పబ్లిక్లో మంచి పేరు ప్రఖ్యాతులు పెట్టుకున్నటువంటి వారు కావచ్చు, ఇలాంటి వారికి కొద్దిగా అవమానాలు వస్తాయి. అది కూడా ఎక్కువ రోజులు ఉండవు, కొన్ని రోజులే, మళ్ళీ బాగుంటుంది. ఆ అవమానం కూడా రాకుండా ఉండడానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి అంతే. అలాగే శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి వారికి విశేషించి 18వ తేదీ మాత్రం అద్భుతంగా ఉంది. ఆ రోజు మీకు రావాల్సిన అదృష్టము మిమ్మల్ని ఎత్తుక్కుని వస్తుంది, ఆదాయం కూడా రాబోతుందని చెప్పచ్చు. అలాగే చూసినట్లయితే ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారు కనిష్ట సోదరిమణుల నుండి కొద్దిగా ఇబ్బంది వస్తుంది. మీ యొక్క మామ నుంచి కూడాను ఇబ్బంది రావడమే కాకుండా ఆస్తిపాస్తుల గొడవల దగ్గర మీరు రెచ్చిపోకుండా సమన్వయంగా రావాల్సిన దాన్ని కొద్దిగా టెక్నిక్గా పొందడమే మంచిది. ఇది మీరు గమనించండి. అయితే ఈ వారంలో చండికా పరమేశ్వరిని ఆరాధన చేయడము, మహాలక్ష్మిని కానీ పూజిస్తే ఉత్తమ ఫలితాలు ఈ మకర రాశి వారు పొందుతున్నారు. ఇప్పుడు కుంభరాశి గురించి చూద్దామండి. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఎలాంటి ఫలితాలని గ్రహాలు అందిస్తున్నాయి చూస్తే, ఈ కుంభరాశి వారు ధనిష్టార్థం శతభిషం పూర్వభద్ర త్రయోపాదం అన్నట్లుగా ఈ 3 నక్షత్రాలకు చెందినవారుగా ఉంటారండి. అదే ఈ వారంలో చూసినట్లయితే కుంభరాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయస్థానమైన 12లో సంచరించడం వల్ల మీ యొక్క శారీరక శ్రమ అంతా కూడాను, కష్టపడిన డబ్బంతా కూడాను ఏదో ఒక ఖర్చు కోసం దాగి ఉండడం కానీ, లేదా ఇతర దేశాలకి వెళ్ళే అవకాశాన్ని పొందడం కానీ, మీరు ఇన్నాళ్ళుగా డిస్టర్బెన్స్ అయినటువంటి మొదటి వివాహం వల్ల అవమానాలు పొంది ఉంటారు. ఇప్పుడు రెండవ వివాహానికి మీరు మార్గాల్ని సుముఖం చేసుకోవడం, ఎప్పుడైనా సుఖిస్తామన్న ఆలోచనలో ఉంటారని చెప్పొచ్చు. అయితే 2వ స్థానం అనబడే ధనము, వాక్కు, కుటుంబం అనబడే స్థానంలో కుజుడు సంచరించడం వల్ల మీకు కోపం ఎక్కువే ఉంటుంది. అయితే మీరు కోపగించుకునే దానికి రీజన్ ఉంటుంది. రీజన్ లేకుండా కోపం రాదు మీకు. కంపల్సరీ రీజనబుల్గా ఉంటుంది మీకు యాంగర్. అంటే యాంగ్రీనెస్ అనేది మీకు రీజనబుల్గానే ఉంటుంది. కానీ అది ఎవరి మీద ఎక్కువ ఉంటుందంటే మీ సంతానం చేసే చేష్టల మీద ఉంటుంది. అది ఎవరి మీద ఎక్కువగా ఉంటుందంటే మీ యొక్క అత్తగారి కుటుంబం మీద ఉంటుంది. అది ఎవరి మీద ఎక్కువగా ఉంటుందంటే అగ్రెసివ్నెస్
మీ మీద మీరు చేస్తున్న ఉన్నత విద్య కొనసాగలేదే అన్నట్టుగా బాధ ఉంటుంది. మీ యొక్క భాగస్వామిక సోదరిమణుల పైన ఉంటుంది. మీ నాన్న మీద కూడా కొద్దిగా అసహనం అనేది ఈ వారంలో చూస్తారు. ఇది తప్పదు. అదేవిధంగా సుఖశాంతులకు మాత్రం కుదవలేదండి ఈ వారంలో. ఎందుకంటే 4వ స్థానం అనబడే సుఖస్థానంలో శుక్ర భగవానుడు సంచరించడము, అది కూడాను భాగ్యస్థానం పడే 9కి అధిపతి అవ్వడం జరిగింది కాబట్టి మీకు తప్పనిసరిగా భాగ్యం ఉంది. సుఖాన్ని చక్కగా ఉపయోగించుకుంటారు. ఆ సుఖాన్ని మీరు అనుభవిస్తారని చెప్తుంది ఇక్కడ సమయం కూడా. చాలా బాగుంది. అయితే సంతాన విషయంలో మాత్రం జాగ్రత్త పడాలి. వారికి ఉన్నటువంటి కొన్ని అలవాట్ల వల్ల మిమ్మల్ని వారు విస్మరించడం జరుగుతుంది. సునాయాసంగా పట్టించుకోకుండా పోవడం వల్ల మీకు బాధిస్తున్నది ఒకటే కానీ ఇంకేం లేదు. రవి భగవాను కూడాను 6వ స్థానంలో సంచరించడం అనేది చాలా అద్భుతంగా ఉంది. ఆ 6వ స్థానంలో సంచరిస్తూ మీ యొక్క పడక స్థానాన్ని చూడడం అనేది ఉంది కాబట్టి బాగా కష్టపడి వస్తారు. కానీ మీ ఇంటికి వస్తే మీ భాగస్వామి మాత్రం ఖచ్చితంగా పడక సుఖాన్ని ఈ వారం మీకు అందిస్తుందండి. దాంట్లో ఎలాంటి సందేహమే లేదు. ఏ రంగంలో ఉన్నటువంటి వారైనా కానీ, కూలి దగ్గర నుండి పెద్ద పోస్ట్లో ఉన్నటువంటి వారి వరకు కూడాను ఇలాంటి మంచి స్త్రీ సౌఖ్యాన్ని పడకలో పొందే అవకాశం మాత్రం వివాహితులకి కలుగుతుంది. వివాహములు చేసుకున్న వాళ్ళకి కలగదు, వివాహితులకి కలుగుతుందని చెప్తున్నా. అది గమనించండి. అలాగే చూసినట్లయితే గురు భగవానుడు, కేతు భగవానుడు కూడా ఇప్పుడు లాభస్థానంలో సంచరించడము ఉంది కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలు వ్యాపార రీత్యా రాబోతున్నాయి. మీకు ఇన్నాళ్ళుగా ధనానికి కష్టంగా ఉన్నా కానీ ఇప్పుడు ధనం అనేది ధారాళంగా వస్తుంది. అలాగే సంతాన విషయంలో కానీ మీరు 1-2 రోజులు మాత్రం కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు, కానీ ఆ తర్వాత బాగుంటుంది. ఎందుకంటే గురు భగవానుడు పంచమ స్థానాన్ని చూస్తున్నాడు 7వ దృష్టితో. అందువల్ల మీ యొక్క పెద్దరికం మీకు ఉంటుంది, గౌరవం కూడా లభిస్తుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ చూసినట్లయితే బుధ భగవానుడు పంచమ స్థానంలో సంచరించడము, అష్టమ స్థానమైన 8కి అధిపతి అవ్వడం వల్ల మీ సంతానానికి ఏదో ఒక విషయంలో భయం ఉంటుంది. అంటే వాళ్ళు తప్పు చేస్తుంటారు, ఒక రహస్యాన్ని దాచేసి ఉంటారు. వాళ్ళ చదువు విషయంలో కొన్ని హరియర్స్ ఉంటాయి, లేదా వాళ్ళు తీసుకున్న డబ్బుని సవ్యమైన వాటికి ఉపయోగించకుండా మీ దగ్గర అబద్ధం చెప్పుంటారు. అందువల్ల వాళ్ళు అభద్రతగా ఫీల్ అవుతుంటారు. అది మీరు తెలుసుకోవాలి, నైస్గా తెలుసుకొని అదేం కాదులేనని నువ్వు ధైర్యంగా ఉండు, నీ వర్క్ నువ్వు చెయ్యి, నువ్వు బాగా చదువుకో, నీకు మంచి జీవితం ఉందని ప్రోత్సహించాలి. అంతేగాని బాగా కష్టపడి చదువు, గొప్పోడైపోతా అంటే వాడు జీవితం అంతా కష్టపడి చదువుతుంటాడు, కష్టమే ఉంటుంది కానీ ఫలితం. అందుకని బాగా చదువు, నీకు మంచి జీవితం ఉంటుంది, నీవు గొప్పోడవుతావు అని చెప్పాలి. ఇలాగే మనము ప్రోత్సహించాలి. అయితే 12వ తేదీ, 13వ తేదీ, 14వ తేదీ, 15వ తేదీ ఇంతకుముందు చెప్పినట్లుగా చంద్రుడి సంచారం అద్భుతంగా ఉంది. ఇక్కడ విశేషించి చూసినట్లయితే ముఖ్యంగా ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి కొద్దిగా మాటలు ఈ వారం దురుసుగా వస్తాయి. ఇతరులని అర్థం చేసుకోకుండా మాట్లాడతారు, అందువల్ల తర్వాత బాధపడతారు పాపం. అలాగే శతభిష నక్షత్రానికి చెందినటువంటి వారు సంతానం ఇప్పుడు ఎలా ఉంటారంటే ఎంతసేపు అయినా ఈ యొక్క ల్యాప్టాప్ల మీద కూర్చోవడం కానీ లేదా స్మార్ట్ ఫోన్ల మీద కూర్చోవడం, దాని ముందర కూర్చొని చాట్ చేయడము, అనవసరమైన విషయాల్ని చూడడము, మైండ్ గాబరా చేసుకోవడం చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఉపయోగం లేదు. మీ చదువు పట్ల అక్కర ఉంచండి, ఉన్నత స్థాయికి వస్తారు. అలాగే చూసినట్లయితే పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారు ముఖ్యంగా చెప్పాలంటే వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వారు చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి పౌరోహిత్యం చేసేవాళ్ళు కావచ్చు, పండితులుగా ఉన్నటువంటి వారు, అలాగే మంత్రోచ్చారణ చేసి మంత్ర సాధనతో కొన్ని కార్యక్రమాలు శుభకార్యాలకు ఉపయోగపడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఉంది, మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఈ వారంలో మీరు ఏం చేయాలంటే నటరాజస్వామిని ఆరాధన చేయడము, అలాగే నవదుర్గల్ని పూజించడం చేస్తే ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఇప్పుడు మీనరాశి గురించి చూద్దామండి. మీనరాశికి చెందినటువంటి వారికి ఈ వారం అంటే 2020 సంవత్సరం జూలై మాసము 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు గ్రహస్థితులు వాటి గోచారాన్ని బట్టి శాస్త్రోక్తంగా ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనం చూసినట్లయితే
ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారు పూర్వాభద్ర పాదం, ఉత్తరాభద్ర, రేవతి అంత్యం, మీనం అన్నట్లుగా ఈ 3 నక్షత్రాలని కలిగి ఉంటారండి. అయితే ఈ వారంలో గురు భగవానుడు మీనరాశికి అధిపతి అయ్యి ధనుస్సు రాశిలోనే ఉండడము మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఎక్కడంటే వృత్తి వ్యాపారాలు చేసేవారి ప్రొఫెషన్లో. అలాగే చూసినట్లయితే వారు ఏ ధనాన్ని అయితే ఏ రూపంలో సంపాదించినా ఆ ధనాన్ని ఏదో ఒక ఆధ్యాత్మిక కేంద్రాలకు, ధ్యాన కేంద్రాలకు ఏదో ఒక వంతు సహాయం చేస్తే మాత్రం వీరికి మానసికంగా చాలా చక్కటి అద్భుతమైన ఫలితాలని భగవంతుడు ప్రసాదిస్తాడండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ స్థానాన్ని బట్టి ఆ పని చేయాలి, మనం తప్పదు. ఎందుకంటే గురుకేతువులు ఉంటేనే అలా చేస్తూ ధర్మ సంబంధమైనటువంటి విషయాల్లో మనం కానీ చేయి పెడితే, దాంట్లో కానీ పాల్గొంటే తప్పనిసరిగా భగవంతుడు మీ పక్కనే ఉండి మిమ్మల్ని రక్షిస్తాడండి. ఇది గమనించాలి. ముఖ్యంగా ఎందుకు అలా చెప్తున్నా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కుజభగవానుడు మీ యొక్క జన్మ రాశిలోనే ఉండడము, జన్మరాశికి 2వ స్థానమైనటువంటి ధన వాక్కు కుటుంబ స్థానం అంటే 2లోకి అధిపతి అవ్వడం జరిగింది. అందువల్ల మీకు శరీరానికి గాయాలు తగిలించుకోవడం కానీ, శరీర రుగ్మత కలగడము, అనీజీగా ఉండడము, ఏదో ఒక ఫీలింగ్ మిమ్మల్ని వెంటాడుతుంటుంది. అంత ప్రశాంతంగా ఉండరు. అలజడితో కూడిన జీవితం అనేది ఈ వారంలో కనబడుతుంది. కోపం కూడా ఎక్కువ ఉంటుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేయాలని చెప్తున్నాం. ఇక్కడ 3వ స్థానం అనేది ఏమిటంటే కమ్యూనికేషన్ స్థానం. అందులో శుక్రుడు ఉన్నాడు. ఈ కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే చాలా మత్తెక్కిచ్చే మాటల్ని మీకు ఇస్తాడు. ఎందుకంటే శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఇతరులని మెస్మరైజ్ చేయగలరు ఈ సమయంలో. అలాగని మీ సొంత వారిని కాకుండా ఇతరులను మెస్మరైజ్ చేసి వాళ్ళని మీరు వశీకరణ చేసుకోవడం ఇలాంటి విద్యల్ని ప్రయోగించకండి. దానివల్ల వచ్చే రోజుల్లో చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే శుక్రుడు మళ్ళీ సంచారం చేస్తాడు, అప్పుడు 4వ స్థానానికి వెళ్తాడు. అప్పుడు అదే విషయము ఎక్కడ పనిచేస్తుందంటే సుఖస్థానం మీద పనిచేస్తుంది. ఎవరి వల్ల? ఇతరుల వల్ల. అంటే మనం ఏదైతే తప్పు చేస్తామో అదే తప్పు ఇతరులు కూడా చేస్తారు. ఒక అతను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, వెతుకుతున్నాడు. కానీ అతను చాలా శుద్ధంగా ఉంటే వయసుకు వచ్చి పెళ్లి వయసు వచ్చేంత వరకు ఏ పరిస్థితితో కానీ సంభోగం చేయకుండా ఉంటే తనకు వచ్చే భాగస్వామి కూడా అలాగే శుద్ధంగా ఉంటుంది. యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి. మనం ఎంత నీట్గా ఉంటామో మనకు వచ్చే పార్ట్నర్ కూడా అంత నీట్గానే ఉంటారు. నువ్వు చెడిపోతే వచ్చేవాళ్ళు కూడా చెడిపోతారు. అది ఆటోమేటిక్ తెలిసిందే. కానీ మనం ఏం చేస్తుంటాం? అవాంఛనీయమైన కోరికలను పెంచుకొని మనం ఎన్నెన్నో మార్గాలు వెళ్తుంటాం. కానీ భగవంతుడు ముందుగానే రాసేసి ఉంటాడు, నువ్వు ఏమైతే చేస్తావో నీకు అదే ఫలితాన్ని నేను ఇస్తానన్నాడు. కర్మరూపేణ ఫలం అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నేను అందుకే చెప్తున్నాడు. ఇక సుఖస్థానం కూడా దెబ్బతినింది. ఇప్పుడు రాహు భగవానుడు, బుధ భగవానుడు ఉండడం జరిగింది. అంటే నిజాలు చెప్తే కొంతమందికి కష్టంగా ఉంటుంది. కషాయం తాగాలంటే చిట్లిస్తాం కదా ముఖం. అందుకని నేను నిజం చెప్పాను, వేరే విధంగా అనుకోకండి. మనం ఎంత శుభ్రంగా శుద్ధిగా ఉంటామో మనకు వచ్చేవారు కూడా, మనకి తటస్థపడేవారు కూడా అంత మంచి గుణములు కలిగిన వాళ్ళే ఉంటారని నేను చెప్తున్నాను. ఇంకేమీ వేరే విధంగా అనుకోకండి. రాహు భగవానుడు 4వ స్థానంలో ఉండడం, బుధుడు అక్కడ కనెక్ట్ అవ్వడము, 7వ స్థానానికి అధిపతి అవ్వడము బుధుడు. అందువల్ల మీ కుటుంబంలో ఇతరుల వల్ల అవమానాలు వస్తాయి. తప్పదు ఇది. మీ ఇంటికి వచ్చినటువంటి ఇల్లాల వల్ల మీ అమ్మకు అవమానం వస్తుంది, లేదా అమ్మ వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి మీ భార్యకి అవమానం కలగవచ్చు, మీ వాహనం ట్రబుల్ ఇవ్వచ్చు, మొరాయించవచ్చు. అలాగే మీ ఇంటికి సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇది తప్పదండి. ఎందుకంటే బుధుడు ఎక్కడ కనెక్ట్ అయితే అక్కడ అమానుషాన్ని ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు సుఖస్థానాన్ని అమానుషంగా మార్చేస్తాడు. రవి భగవానుడు సంతాన స్థానంలో ఉండడం జరిగింది. ఎప్పుడైతే రవి సంతాన స్థానంలో ఉంటాడు, సంతానానికి కొద్దిగా అర్జెన్సీ ఫామ్ చేయడము, వాళ్ళు చెప్పింది మనం వినవలసిన పరిస్థితి ఏర్పడము. మనం పూర్వం చదువుకోవడం, పెద్ద చదువులు చదివి ఉంటారు మీరు, కానీ ఇప్పుడు అంతా కూడాను పుట్టిన వెంటనే మనకి సెల్ ఫోన్ ఇస్తే వాడు అన్నీ కూడా ఆపరేట్ చేయగలిగే అంత శక్తిని భగవంతుడు ఈ యొక్క జనరేషన్కి ఇస్తున్నాడు. చూడండి, అట్లా ఊహ కూడా రాదు పిల్లలకి. వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ లేదా ఈ ల్యాప్టాప్ ఇస్తే అన్నీ ఓపెన్ చేసి అన్నీ చూపించేస్తాడు. అదే మీరు ఎంతో వయసు ఉంటుంది, 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు, మిమ్మల్ని ఓపెన్ చేయమంటే చేస్తారా? చేయరు. అలాగే జనరేషన్ అట్లా ఉంది ఇప్పుడు. దానికి తగ్గట్టుగా మనం సర్దుకొని పోవాలి సంతాన విషయంలో. అంటే ఇక్కడ రవి భగవానుడు మళ్ళీ 7వ దృష్టితో మీ యొక్క 11వ ఇంటిని చూస్తున్నాడు, లాభస్థానాన్ని. అందువల్ల మీరు చేసే వ్యాపారంలో, వృత్తిలో కూడాను ఇప్పుడు మీ పిల్లల యొక్క సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది. టెక్నాలజీని ఉపయోగించుకొని
ఇలాగా ఉంటాయి పరిస్థితులు. అయితే చంద్రుని యొక్క సంచారం ఏ విధంగా ఉంది ఈ వారంలో అంటే 12వ తేదీ, 13వ తేదీ, 14వ తేదీ, 15వ తేదీ, 16వ తేదీ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ విషయం ఏమిటంటే మీ యొక్క కనిష్ట సోదరితో కొద్దిగా ఇబ్బంది వస్తుంది. ఆమెకి ఎక్కడి నుంచో డబ్బు తీసి ఇచ్చుంటారు. కానీ ఆమె ఏం చేస్తుందంటే మన తమ్ముడే కదా, మా అన్నయ్య కదా ఇచ్చాడు, ఏం కాదులేనేసి జాప్యం చేస్తుంటుంది. కానీ మీరు మాత్రం అక్కడ తీసిన చోట వడ్డీ కట్టాల్సిన పరిస్థితి కూడా కలుగుతుంది. ఈ విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఫైనాన్షియల్ మ్యాటర్లో మాత్రం అప్పటికప్పుడే కమిట్మెంట్, సెటిల్మెంట్ అనేది ఉండాలి. లేకపోతే ఇబ్బందే. ఇక్కడ చూసినట్లయితే పూర్వాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి విశేషించి చూసినట్లయితే ఎక్కడైతే ఉద్యోగం చేస్తుంటారో ఆ ప్రాంతంలో ఆ యజమాని దగ్గర కొన్ని ఇబ్బందులు వస్తాయి. అతను ఏదో ఒక చిన్న మాట అంటాడు, మీరు మొదటే అభిమానవంతులు, దానికి ఒప్పుకోరు, నేను వేరే చోట పనిచేస్తాను అంటారు. ఈ సమయంలో అలాంటి నిర్ణయాలు తీసుకోకండి. కొద్ది సమయం వేచి ఉండండి. అందువల్ల వచ్చే రోజుల్లో మీకు దీనికంటే ఉత్తమమైన ఉద్యోగం వస్తుంది. అలాగే చూసినట్లయితే ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి వృత్తి వ్యాపారాల్లో మంచి ఆదాయాలు రాబోతున్నాయి. అది మీకు వస్తుంది ఆదాయం. కానీ ఆదాయం మీరు అనుభవిస్తారంటే మీకున్నటువంటి కష్టాలకి ఈ సమయంలో వేడి నీళ్ళకి చల్లనీళ్ళు తోడన్నట్టుగా ఉపయోగపడతాయి. అంతవరకు మాత్రమే చెప్పగలను. సంతానానికి కూడా ఖర్చు పెట్టవలసి వస్తుంది. మీకు ఆరోగ్యాన్ని కూడా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి. మీరు పొందే వృత్తి వ్యాపారాల నుండి మీరు పొందే ధనాన్ని హెచ్చిస్తారనలో సందేహం లేదు. రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారికి మాత్రం ఖచ్చితంగా 100కి 100% వారి యొక్క కుటుంబంలో కొన్ని తెలియకుండానే అనుమానాస్పదమైనటువంటి అపనిందలు అనేది వస్తాయి. దీన్ని మనం ముందుగానే పసిగట్టి, ఓహో ఈ పని చేస్తున్నాం కాబట్టి మనకు అవమానం జరుగుతుందేమనే ఉద్దేశంతో ఆ పనులు చేయకుండా ఉంటే మంచిది. అయితే ఈ వారంలో మీరు ముఖ్యంగా విష్ణు సంబంధమైనటువంటి దేవాలయంకి వెళ్ళి బుధవారం కానీ లేదా శనివారం కానీ, ముఖ్యంగా చెప్పాలంటే తులసి దళాలతో కట్టబడినటువంటి మాలను సమర్పించండి. చాలా ఇష్టపడిపోతాడు విష్ణు భగవానుడు. అలాగే శివుని ఆరాధన చేయండి, బెల్లోపత్రాలు సమర్పించండి. ఇవి రెండు చేస్తే చాలు. ఇంతవరకు నేను జనరల్ ప్రిడిక్షన్ చెప్పాను, మేషరాశి నుండి మీన రాశి వరకు. ఇది మీకు 50% మాత్రం ఫలితాలు ఇస్తుంది. ఒకవేళ వ్యక్తిగతంగా మీరు జాతకాలు, మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోవాలంటే మా నుండి కూడా మీరు ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా పొందొచ్చు. మా ఫీజు మీకు ఇష్టమైతేనే మాకు దగ్గర నుంచి చెప్పించుకోవాలి. అలాగా ఇష్టం లేనప్పుడు మా దగ్గర చెప్పించుకోవాల్సిన అవసరం కూడా లేదు. బలవంతం ఏమి లేదు. అనుభవజ్ఞుల దగ్గరికి వెళ్ళి మీ జాతక పరిశీలన చేసుకోండి. తదుపరి వారం మళ్ళీ వారరాశి ఫలాలతో మిమ్మల్ని ఈ విధంగా వీడియో ద్వారా కావచ్చు లేదా ఆడియో ద్వారా కావచ్చు కలవడానికి ప్రయత్నం చేస్తాను. అమ్మవారి అనుగ్రహంతో మీ గుణబ్రహ్మ సరస్వతి.